హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 10th సంబంధించి బయాలజీ చూద్దాము. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్, అంటే మనకి ఇక్కడ 2023కి సంబంధించి మారలేదు, ఇంకా 2024 ఇయర్కి సంబంధించి మారుతుంది. ఓకే, ఇక్కడ మనకి సంబంధించి చూద్దాము. ఇక్కడ మనకు ఓల్డ్ టెక్స్ట్ బుకే కాబట్టి లెసన్స్ కూడా చూసినట్టయితే లోపల అన్నీ సేమ్ ఒకటేగా ఉంటాయి, కానీ ఎక్కడో కొన్ని టాపిక్సే. ఇక్కడ మనకు 10 లెసన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. పోషణ, శ్వాసక్రియ, ప్రసరణ, విసర్జన, నియంత్రణ, ప్రత్యుత్పత్తి, ఈ వ్యవస్థలన్నీ మనం ఇక్కడ కంపల్సరీ చదువుకోవాలి. లింక్ టాపిక్స్గా అయినా సరే, ఎస్ఏ బయాలజీ చదివే వాళ్ళు అయినా సరే, ఎస్జిటి వాళ్ళకి లింక్ టాపిక్స్ ఉన్నాయి కదా, ఆ లింక్ టాపిక్స్లో కూడా ఇక్కడ వ్యవస్థలన్నీ మీరు కంపల్సరీ చదువుకోవాల్సిందే. జీవక్రియలో సమన్వయము, అనువంశికత, తరతరాల్లో వైవిధ్యాలు, మన పర్యావరణ, మన బాధ్యత కూడా లింక్ టాపిక్ కింద చదువుకోవాలి. సహజ వనరులు కూడా చదువుకోవాలి లింక్ టాపిక్ కింద. అదేవిధంగా చూస్తే ఎటు తిరిగి మనం మొత్తము చదవాల్సి ఉంటుంది. సో చూద్దాం. ఫస్ట్ లెసన్ ఏంటంటే పోషణ, ఆహార సరఫరా వ్యవస్థ, న్యూట్రిషన్ అండి. ఫస్ట్ వన్ ఏంటంటే పోషణ, న్యూట్రిషన్. ఇది మనకు ఓల్డే కాబట్టి ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లోనే ఉంటుందండి, బైలింగ్వల్ కాదు. ఓకే, ఇప్పుడు వచ్చేటువంటి 2024 వస్తున్నాయి, రిలీజ్ చేస్తున్నారు, అవి మనకు వచ్చేస్తున్నాయి. అవి అయితే మనకు బైలింగ్వల్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూద్దాము. డిఎస్సికి అయితే ప్రస్తుతానికి ఈ ఓల్డే చదవాలి కాబట్టి సో ఓల్డే చెప్తున్నాం ప్రస్తుతానికి. పోషణ, ఆహార సరఫరా వ్యవస్థ. మన జీవులందరికీ పెరుగుదల వంటి జీవక్రియను నిర్వహించడానికి ఆహారం అనేది కంపల్సరీ కావాలి. జీవుల శారీరక ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి కూడా మనకి ఇక్కడ ఆహారం అనేది కావాలి. ఎందుకు పెరుగుదల వంటి జీవక్రియలు నిర్వహించడానికి కావాలి. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి కూడా ఆహారం అనేది కావాలి. అమీబా వంటి, ఇక్కడ మనం ఏది మిస్ చేయడానికి లేదు, ఎవ్రీ పాయింట్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్గానే ఉందండి. సో చూద్దాము. అమీబా వంటి ఏకకణ జీవులు మొదలుకొని మానవులు వంటి బహుకణ జీవుల వరకు ప్రతి జీవి ఏం చేస్తుంది, అనేక రకాల పదార్థాలను ఆహారంగా తీసుకుంటూనే ఉందండి. ఒక పదార్థం అనే కాకుండా అనేక రకాలు తీసుకుంటూ ఉంటాం. మానవ శరీరంలో వివిధ కణాలకు తమ విధులు నిర్వర్తించడానికి వేరు రకాల పోషకాలు అనేటివి అవసరమైతే ఓన్లీ ఒక పోషకమే సరిపోతుందా? లేదు. పిండి పదార్థాలు కావాలి, ప్రోటీన్స్ కావాలి, క్రొవ్వులు కావాలి, విటమిన్స్ కావాలి, ఓకే, మినరల్స్ కావాలి, అన్నీ కావాలి. ఆహార సేకరణ మరియు పోషణ అనేది కణం నుంచి కణానికి, జీవి నుంచి జీవికి విభిన్నంగా ఉంటుంది. చూసుకోవాలి. ఈ కింది వాటిలో సరైనదేది, సరికానిదేది అనే వాటిల్లో ఇస్తారు ఇలాంటి వాక్యాలు. ఆహార సేకరణ మరియు పోషణ, ఆహారాన్ని సేకరించడము మరియు పోషణ ఏ విధంగా ఉంటుంది, కణానికి వేరువేరుగా ఉంటుందన్నమాట. మానవులకు వేరుగా ఉంటుంది, జంతువులకు వేరుగా ఉంటుంది, మొక్కలకు కూడా వేరుగా ఉంటుంది. సో జీవికి కూడా విభిన్నంగా ఉంటుంది. ఈడ పరపోషకాలు అంటే ఏంటివి, స్వయం పోషకాలు అంటే ఏంటివో చూద్దాం ఇప్పుడు. అసలు అవి ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటాయి అనేది కూడా ఇక్కడ చూస్తామన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే స్వయం పోషకాలలో పోషణ ఏ విధంగా జరుగుతుంది అంటే ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అని అంటాం. ఇది మనకు స్వయం పోషకాలు కాంతి శక్తిని ఉపయోగించుకుంటాయండి. కాంతి శక్తిని యూజ్ చేసుకొని రసాయనిక సమ్మేళనాలుగా తయారు చేసుకుంటాయని చెప్పి మనం ఆల్రెడీ తెలుసు. కిరణజన్య సంయోగ క్రియ ఏదైతే ఉందో సేమ్ అండి. కాంతి శక్తిని యూజ్ చేసుకొని రసాయనిక సమ్మేళనాలు తయారు చేసుకుంటాయి. ఏవంటే మొక్కలు. ఓకే, వీటినే మనం స్వయం పోషకాలు అంటాం. అవి నేలలోని నీటిని మరియు ఖనిజ లవణాలతో పాటుగా గాలిలో కొన్ని వాయువుల్ని కూడా వినియోగించుకుంటుంది. నేలలో ఉన్నటువంటి నీటిని వినియోగించుకుంటుంది, కొన్ని మినరల్స్ని వినియోగించుకుంటుంది, గాలిలో ఉన్నటువంటి కొన్ని వాయువులు కూడా వినియోగించుకుంటుంది. ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, ఈ సరళ పదార్థాలను ఉపయోగించి ఏం చేస్తుంది, పిండి పదార్థాలు, మాంసాకృతులు, కొవ్వులు వంటి సంశిష్ట పదార్థాలను ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. ఓకే, స్వయం పోషకాలైన మొక్కల ద్వారా ఉత్పత్తి అయ్యే ఈ కార్బోహైడ్రేట్స్, ఓకే, పిండి పదార్థాలు మానవులతో పాటు అత్యధిక శాతం జీవరాశులకు శక్తినివ్వడానికి యూజ్ అవుతూ ఉంటాయి. ఎక్కువ శక్తి మనకు కార్బోహైడ్రేట్స్ నుంచి రావడం అనేది జరుగుతుంది. ఓన్లీ మానవులకే కాకుండా జంతువులు కూడా మనకి ఇక్కడ అత్యధిక శాతం జీవరాశులకు శక్తినివ్వడానికి యూజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇవి దాదాపు మనం తినే ప్రతి పదార్థం ఎక్కువ మొక్కల నుంచే లభిస్తూ ఉంది. అంటే ఏమని అర్థము, మొక్కలన్నీ లేదా జంతువులన్నీ లేదా మానవులందరూ తమ ఆహారం కోసం మొక్కలపైనే ఆధారపడడం అనేది జరుగుతుంది. మొక్కలు ఎలా ఆహారాన్ని తయారు చేస్తున్నాయంటే అందులో కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే జీవక్రియలు అనేటివి జరుగుతూ ఉంటాయండి. మొక్కలు అనేక రకాల జీవక్రియలను ఎలా నిర్వహిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాము.
మొక్కలు అనేక రకాల జీవక్రియలను ఎలా నిర్వహిస్తున్నాయి అనేది మనకు చాలా శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. మొక్కల్లో వివిధ రకాల జీవక్రియలు జరుగుతున్నప్పటికీ ఒక్క కిరణజన్య సంయోగక్రియ ద్వారానే సమస్త జీవకోటికి ఆహారం అందించే వనరులుగా మొక్కలు అనేటివి చాలా గుర్తింపును పొందడం అనేది జరిగింది. అందుకే దీని గురించి ఎక్కువగా ఇవ్వడం జరిగింది. చూడండి, వాన్ హెల్మెంట్ మొదలైనటువంటి శాస్త్రవేత్తలు మొక్కలు తమ ఆహారాన్ని నేల నుంచి మాత్రమే కాకుండా ఇంకా ఏవో ఇతర కారకాల ద్వారా గ్రహిస్తాయని ఊహించారు. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇక్కడ సైంటిస్టుల నేమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి, చూసుకోవాలి. వాన్ హెల్మెంట్ ఒకరు, నీల్ ఓకే సిబి వాన్ నీల్ వీళ్ళు కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. వాన్ హెల్మెంట్ ఏం కనుగొన్నాడు అంటే మొదలైన శాస్త్రవేత్తలు ఇంకా కొంతమంది కలిసి మొక్కలు తమ ఆహారాన్ని నేల నుంచి మాత్రమే కాదు ఇంకా ఏవో ఇతర కారకాల ద్వారా కూడా గ్రహిస్తున్నాయి, దాని ద్వారానే అది ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయి కిరణజన్య సంయోగ క్రియలో భాగంగా అని చెప్పి కనుక్కోవడం అనేది జరిగింది. వాన్ హెల్మెంట్. కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఇక్కడ మనకు డయాగ్రామ్ ఇచ్చారండి. కిరణజన్య సంయోగ క్రియకి 499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుంది అనమాట ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి నీవు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేవి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ 2 ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి. జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. జరిగే మొక్కల పత్రాలు ఎలా ఉంటాయంటే ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకుపచ్చ రంగులో ఉండే వర్ణకాన్ని కలిగి ఉంటాయి. దీన్నే మనం ఏమంటామంటే పత్రహరితం అంటాం. క్లోరోఫిల్ ముందు క్లాస్లో 9th కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అందుకే మీకు 8th బయాలజీ కూడా అయిపోయింది, 9th బయాలజీ అయిపోయింది, ఇప్పుడు 10th బయాలజీ స్టార్ట్ చేసాం. ఒక ఆర్డర్లో వినండి, మీకు బాగా గుర్తుంటుంది. దాంట్లో బేసిక్ పరిచయం చేస్తారు, కొంచెం హై లెవెల్ దీంట్లో పెంచడం జరుగుతుందన్నమాట. ఓకే, ఈ విధంగా 8th 9th 10th ఒకేసారిగా చదువుకోండి. అందుకే వీడియోస్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 8th కంప్లీట్ చేసాం, 9th కంప్లీట్ చేసాం, 10th బయాలజీ కూడా స్టార్ట్ చేస్తున్నామండి. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే ఇవి కాంతి శక్తిని ఉపయోగించి సరళ అకర్బన పదార్థాలను ఏవి పత్రహరితాలు ఏమైతే ఉన్నాయో అవి గ్రీన్ కలర్లో ఉంటాయి, ఆకుపచ్చ రంగులో ఉండడం జరుగుతుంది. క్లోరోఫిల్స్ పత్రహరితాలు అనేటివి కాంతి శక్తిని ఉపయోగించుకొని సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ కిరణాలను యూజ్ చేసుకొని సరళ అకర్బన పదార్థాలలో ఏం చేస్తాయి, సంక్లిష్టమైనటువంటి కర్బన అణువులుగా మార్చడం అనేది జరుగుతుంది. ఈ విధానాన్ని మనము కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ అని చెప్పి అంటున్నాం. ఇది చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చండి. ఇందులో అనేక రకాల చర్యలు క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. దాంతోపాటుగా మధ్యస్థ సమ్మేళనాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. మీడియరీ కాంపౌండ్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి. గత 200 సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు కిరణజన్య సంయోగ క్రియ విధానాన్ని సరళమైన సమీకరణ రూపంలో సూచించడానికి ప్రయత్నించారు. అంటే ఒక ఫార్ములా రూపంలో మనకు అందించడానికి ప్రయత్నించడం జరిగింది. 1931 సంవత్సరంలో సిబి వాన్ నీల్ డచ్కి సంబంధించిన శాస్త్రవేత్త అయిన అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించినటువంటి సమీకరణాన్ని ప్రామాణికంగా ఆమోదించి ఇప్పటికి కూడా మనం యూజ్ చేస్తూనే ఉన్నాము. ఓకే, ఇప్పటికి కూడా మనం యూజ్ చేస్తూ ఉన్నటువంటిది ఎవరు ప్రతిపాదించింది అంటే సిబి వాన్ నీల్ అండి. ఓకే, 1931లో మనకి ఇక్కడ అందివ్వడం అనేది జరిగింది.
ఈ కిరణజన్య సంయోగ క్రియలో ఫోటోసింథసిస్లో ఒక కార్బోహైడ్రేట్ అణువు ఏర్పడడంతో పాటు ఒక అణువు నీరు ఏర్పడుతుంది, ఒక అణువు ఆక్సిజన్ కూడా ఉత్పన్నం అవడం అనేది జరుగుతుంది. ఆ ఆక్సిజన్నే మనం పీల్చుకుంటూ ఉన్నామండి. ఓకే, ఇలా మనకు ఒక కార్బోహైడ్రేట్, ఒక అణువు నీరు, ఒక అణువు ఆక్సిజన్ ఉత్పన్నం అవుతుంది అని చెప్పి ఈ సిబి వాన్ నీల్ అభిప్రాయపడడం అనేది జరిగింది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి కిరణజన్య సంయోగ క్రియలో ఒక కార్బోహైడ్రేట్ అణువు ఏర్పడడంతో పాటు ఒక అణువు నీరు, ఆక్సిజన్ కూడా ఉత్పన్నం అవుతాయని అభిప్రాయపడ్డవారు ఎవరు క్రింది వానిలో అని అడుగుతారు. సిబి వాన్ నీల్ అండి. ఓకే, నెక్స్ట్ ఈ ఫార్ములా చూసినట్టయితే CO2 + 2H2O. ఓకే, కార్బన్ డైఆక్సైడ్, వాటర్. ఓకే, కాంతి సమక్షంలో, సూర్యకాంతి సమక్షంలో పత్రహరితం ఏం చేస్తుంది? CH2O ప్లస్ వాటర్ గాను ప్లస్ ఆక్సిజన్ గాను, అంటే కార్బోహైడ్రేట్ గాను, నీరు గాను, ఆక్సిజన్ గాను విడుదల చేయడం అనేది జరుగుతుందని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఫార్ములా అనేది ఇతను చేసింది, తర్వాత డెవలప్ అవుతూ వచ్చిందండి. మనకి ఇక్కడ చూసినట్టయితే ఒకటే ఫార్ములాను తర్వాత డెవలప్ చేస్తున్నారు మిగతా శాస్త్రవేత్తలు. అందుకే ప్రామాణికంగా తీసుకోవడం అంటే ఈ నీల్గా అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది. పిక్చర్లో చూడండి, ఆక్సిజన్ విడుదల చేస్తుంది, పత్రహరితాన్ని యూజ్ చేసుకొని, సూర్యకాంతిని యూజ్ చేసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేసుకుంటుంది, నీటిని యూజ్ చేసుకొని మనకు ఆక్సిజన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట, మరి పిక్చర్లో చూసుకున్నట్టయితే. ఓకే, నెక్స్ట్ గ్లూకోజ్ ఏర్పడే విధంగా చూపించాలంటే సమీకరణం అనేది ఏ విధంగా ఉండాలి, ఇందుకోసం సమీకరణం సమతుల్యం చేసి తిరిగి రాయండి అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది క్వశ్చన్. మామూలుగా గ్లూకోజ్ సంబంధించి ఫార్ములా చూసినట్టయితే C6H12O6 అండి. గ్లూకోజ్ సంబంధించినటువంటి ఫార్ములా ఏంటి? C6H12O6 చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ మనల్ని అడిగారు, సో ముందు మనకి తెలుస్తుంది అనమాట లెసన్ చెప్పుకునే కొద్దీ. నెక్స్ట్, వాన్ నీల్ అనే శాస్త్రవేత్త పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాపై పరిశోధన చేస్తూ కిరణజన్య సంయోగ క్రియలో కాంతి పాత్ర గురించి కనుగొన్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరు? ఏ శాస్త్రవేత్త పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాపై పరిశోధన చేస్తూ ఇది కనుగొన్నాడు అని చెప్తారు, లేదంటే ఆ అడగడమే మనకి ఇది అడిగేస్తారనమాట. ఓకే, ఏ బ్యాక్టీరియాపై అని చెప్పి. ఓకే, శాస్త్రవేత్త పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాపై పరిశోధన చేస్తూ కిరణజన్య సంయోగ క్రియలో కాంతి పాత్ర గురించి కనుగొనడం జరిగింది. అయితే బ్యాక్టీరియాలు H2Oకి బదులుగా H2Sను ప్రారంభ పదార్థంగా ఉపయోగిస్తాయన్నమాట. ఇక్కడ సల్ఫర్ పేరులోనే ఉంది మనకి S అని చెప్పి. సో ఇక్కడ మనకు H2Sని ప్రారంభ పదార్థంగా ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఈ బ్యాక్టీరియాలు జరిపే కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ బదులుగా సల్ఫర్ అనేది వెలువడ్డాన్ని ఆయన గుర్తించడం జరిగింది. మనకు సల్ఫర్ బ్యాక్టీరియా కాబట్టి, ఓకే, పేరులోనే ఉంది, మనకు రిలీజ్ చేసేది కూడా సల్ఫర్నే రిలీజ్ చేస్తుంది. సో H2Sని ప్రారంభ పదార్థంగా తీసుకుంటుంది. S అంటే సల్ఫర్ అని చెప్పి చూసుకోవచ్చు. తర్వాత మొక్కల్లో జరిగే కాంతి చర్యను పరిశీలించడం అనమాట. పైన తెలిపిన సమీకరణాన్ని ఆయన ప్రతిపాదించడం అనేది జరిగింది. ఫస్ట్ దాని మీద చేసి తర్వాత మొక్కల్లో చూశాడంట. రాబర్ట్ హిల్ ఈ చర్యలో నీటి నుంచి ఆక్సిజన్ విడుదలవుతుంది అని నిరూపించిన తర్వాత ఈ సమీకరణం కింది విధంగా మార్పు చెందింది. మనకు నీటి నుంచి ఆక్సిజన్ విడుదలవుతుంది అని నిరూపించింది ఎవరు అంటే రాబర్ట్ హిల్, నీల్, వాన్ హెల్మెంట్ ముగ్గురు వచ్చారు ఈ లెసన్లో, చూసుకోవాలి. ఓకే, ఈ విధంగా కనుక్కున్న తర్వాత కింది విధంగా మార్పు చెందింది. అది ఏ విధంగా అంటే 6CO2 + 12H2O. ఓకే, కార్బన్ డైఆక్సైడ్, వాటరే ఉన్నాయి, ప్లస్ మనకు సమీకరణం అనేది బ్యాలెన్స్ చేయడానికి 612 అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్, కాంతి సమక్షంలో మరియు పత్రహరితము మనకి ఏం రిలీజ్ చేస్తుంది అంటే గ్లూకోజ్ C6H12O6, 6H2O, 6O2 చూసుకోవాలి. మొత్తం మోస్ట్ ఇంపార్టెంట్. శాస్త్రవేత్తలు ఈ సమీకరణంలో ఇంకా మార్పులు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారంట. కానీ మనం ప్రామాణికంగా తీసుకోవడం ప్రస్తుతానికైతే మనకు ఈ సమీకరణాన్నే ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. మొక్కలు మొదటగా సరళమైన కార్బోహైడ్రేట్స్ను తయారు చేసుకుంటాయండి. తర్వాత ఏం చేస్తాయంటే స్టార్చ్ వంటి సంశిష్టమైన పిండి పదార్థాలను మరియు సెల్యులోస్ను సంశ్లేషించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఏం చేస్తాయి? మొదటగా సరళమైనటువంటి కార్బోహైడ్రేట్స్ని తయారు చేసుకుంటాయి. తర్వాత స్టార్చ్ వంటి సంశ్లిష్టమైనటువంటి పిండి పదార్థాలను మరియు సెల్యులోస్ను సంశ్లేషించుకోవడం అనేది జరుగుతుంది. ఇవే కాకుండా మొక్కలు ప్రోటీన్స్, లిపిడ్స్ మొదలైన పదార్థాలను కూడా తయారు చేసుకోగలుగుతాయి. అయితే జంతువులు కార్బోహైడ్రేట్లను సొంతంగా తయారు చేసుకోలేవు కాబట్టి అవి వాటి కొరకు మొక్కలపైనే ఆధారపడాల్సి ఉంటుందండి. దాదాపుగా
సజీవ ప్రపంచాకంతటికి కిరణజన్య సంయోగ క్రియకు మౌలిక శక్తి వనరుగా మనం చెప్పవచ్చు. మొక్కలని బేస్ చేసుకుని జంతువులు తింటున్నాయి, మానవులు తింటున్నాము, జంతువుల్ని మానవులు తింటున్నారు. ఈ విధంగా సైకిల్ జరుగుతూనే ఉంటుంది. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు కార్బోహైడ్రేట్స్ని ఎలా తయారు చేసుకుంటాయో తెలుసుకుందాం. ఇప్పుడు ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకి, ఆకులలో పిండి పదార్థం. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకుందాం, ఎందుకంటే హై స్టాండర్డ్ కదా. ఎగ్జాంపుల్ కూడా పిల్లవాళ్ళకి ఇచ్చిందే మనం చెప్పుకున్నామంటే ఈజీగా అర్థమవుతుంది, నాన్ బయాలజీ వాళ్ళకు కూడా. ఫస్ట్ వన్ చూద్దాం. కుండీలో పెరుగుతున్న ఏదైనా మొక్క నుంచి ఒక ఆకును తీసుకోండి. మొక్కను ఎంపిక చేసేటప్పుడు మెత్తగా పలుచని ఆకు కలిగిన మొక్కను ఎంపిక చేసుకుంటే మంచిదండి. పటం 2లో చూపిన విధంగా ప్రయోగానికి కావాల్సిన పరికరాలను సిద్ధం చేసుకోవాలి. పరీక్ష నాళికలో మిథైలేటెడ్ స్పిరిట్ను తీసుకొని అందులో ఆకును అనేది ఉంచాలంట. పరీక్ష నాళికను నీరు కలిగిన బీకర్లో ఉంచి వేడి చేయండి. పరీక్ష నాళికలో ఏం చేసాం, మిథైలేటెడ్ స్పిరిట్ను తీసుకొని అందులో ఆకును అనేది వేసామండి. దీన్ని ఏం చేసాము, నీళ్లు కలిగినటువంటి బీకర్లో దాన్ని ఉంచి దాన్ని వేడి చేయడం అనేది జరుగుతుంది. వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే ఆకులోని పత్రహరితం అనేది తొలగించబడుతుంది. అక్కడ మనకు క్లోరోఫిల్ ఏదైతే ఉందో అది తొలగించడం అనేది జరుగుతుంది. అందువల్ల ఆకు ఎలా అయిపోతుందంటే పాలిపోయినట్టుగా అయిపోతుంది, లేదంటే లేత తెలుపు రంగులోకి మారిపోవడం జరుగుతుందన్నమాట. అంటే పత్రహరితాన్ని కోల్పోతుందండి. ఇక్కడ మనం చూసినట్టయితే మీథైల్ స్పిరిట్లో పత్రాన్ని మరిగించడము. ఈ విధంగా మనం పరీక్ష నాళికలో మీథైల్ స్పిరిట్ వేయాలి. మీథైల్ వేసి దాంట్లో మనకి ఇది ఎలా అవుతుందో తెలుసా, పత్రహరితాన్ని తొలగించుటకు, ఆకులో పత్రహరితాన్ని తొలగించుటకు ఏ ద్రావణాన్ని యూజ్ చేస్తారు అంటే మిథైలేటెడ్. మిథైలేట్. ఇది మనకు చూసుకోవాలి. ఈ విధంగా అడుగుతారనమాట. డయాగ్రామ్ కూడా అందుకే చెప్తున్నాము. నెక్స్ట్ అయోడిన్ పరీక్ష. అయితే మనకు తెలిసిందే, పిండి పదార్థాన్ని కనుగొనడానికి చేస్తాము. దేన్ని యూజ్ చేస్తాం, అయోడిన్ ద్రావణాన్ని యూజ్ చేస్తాము. పెట్రీ డిష్ ఇది మన కింద ఉండేది. ఈ విధంగా మనము అయోడిన్ ద్రావణాన్ని దాని మీద వేసినప్పుడు మనకి ఇక్కడ కలర్ అనేది చేంజ్ అవుతుంది. దాన్ని బట్టి మనం పిండి పదార్థం ఉందా లేదా అని తెలుసుకుంటాం. ఆకును వాచ్ గ్లాస్ లేదా పెడిస్ట్రిస్లో మడతలు పడకుండా వెడల్పుగా పెట్టండి. ఈ విధంగా వెడల్పుగా మరచండి. దానిపైన కొన్ని చుక్కలు అయోడిన్, బెటాడిన్ ద్రావణాన్ని చుక్కలుగా వేయండి. మోస్ట్ ఇంపార్టెంట్, అయోడిన్ బదులు ఇంకొక ఏ ద్రావణం మనం వాడవచ్చు అంటే అయోడిన్ లేదా బెటాడిన్ ద్రావణాన్ని కూడా వాడడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ పత్రాన్ని పరిశీలించండి. మీరు ఏమి మార్పులను గమనించారు. ఏర్పడిన నీలి నలుపు రంగు పిండి పదార్థపు ఉనికిని తెలియజేస్తుంది. ఏ రంగు ఏర్పడింది, మనకు నీలి నలుపు రంగు అనేది మనకి ఇక్కడ ఏర్పడింది. ఇది ఏం చేస్తుందంటే పిండి పదార్థం దాంట్లో ఉందని చెప్పి మనకి ఇక్కడ హింట్ అనమాట. కలర్ ఇంపార్టెంట్, కలర్ చూసుకోవాలి. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం అనేది జరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియలో కాంతి శక్తి ఏ శక్తిగా మారుతుంది, విద్యుత్ శక్తి, రసాయనిక శక్తి, సంథింగ్ మనకు అడుగుతూ ఉంటారు, చూసుకోవాలి. రసాయనిక శక్తిగా మారుతుందండి. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ కిరణజన్య సంయోగ క్రియకు కావాల్సినటువంటి ఆవశ్యక పదార్థాలు. ఈ ఫోటోసింథసిస్కి మొక్కకు ఏమేం పదార్థాలు కావాలి, ఇక్కడ చూసినట్టయితే కాంతి, నీరు, కార్బన్ డైఆక్సైడ్, పత్రహరితమును పేర్కొనవచ్చు. కాంతి కావాలి, నీరు కావాలి, కార్బన్ డైఆక్సైడ్, ఇవి మనకు ఆవశ్యక పదార్థాలు అన్నారంటే మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. కాంతి, నీరు, కార్బన్ డైఆక్సైడ్, పత్రహరితము. కిరణజన్య సంయోగ క్రియకు కావాల్సిన పదార్థాలన్నీ సమీకరణంలో ఉన్నాయో లేదు చూడండి. అంటే పైన మనకు సమీకరణం అనేది ఇచ్చారు కదా, దాంట్లో ఉన్నాయో లేదు చూడండి, అర్థమవుతుందని చెప్పి దాదాపు 300 సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలితంగా కిరణజన్య సంయోగ క్రియ నిర్వహణకు కావాల్సిన కొన్ని పదార్థాల గురించి మాత్రమే తెలుసుకోగలిగామంట. ఈ చర్యలో పాలు పంచుకునే మనకు తెలియని పదార్థాలు ఇంకా చాలా ఉంటాయని చెప్పి శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కిరణజన్య సంయోగ క్రియ నిర్వహణకు కావాల్సిన పదార్థాల గురించి శాస్త్రవేత్తలు ఎలా తెలుసుకోగలిగారో మనం ఇప్పుడు చూద్దాము. నీరు మరియు కిరణజన్య సంయోగ క్రియ ఎలా కనుక్కున్నారు వాళ్ళు, దాంట్లో నీళ్లు యూజ్ చేసుకుంటున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేసుకుంటున్నాయి, కాంతిని యూజ్ చేసుకుంటున్నాయనే చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీరు మరియు కిరణజన్య సంయోగ క్రియ మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోవాలి. నీరు కిరణజన్య సంయోగ క్రియలో యూజ్ అవుతుందని ఎలా కనుక్కున్నారో ఇప్పుడు చూద్దాం. మొక్క బరువు పెరగడంలో నీళ్లు ప్రధాన పాత్ర పోషిస్తుంది అని చెప్పి తెలిపింది ఎవరు అంటే వాన్ హెల్మెంట్ అండి. మనం ఆల్రెడీ 7th క్లాస్ ఏదైతే ఉందో మొక్కల్లో పోషణలో మనం ఆల్రెడీ చూసుకున్నాము. ఆ కాలం నాటికి వాన్ హెల్మెంట్కి కిరణజన్య సంయోగ క్రియ గురించి తెలియదు. తర్వాత అనేక పరిశోధనలు చేసిన తర్వాత మొక్క
బరువు పెరుగుతుంది కిరణజన్య సంయోగ క్రియ ద్వారా అని చెప్పి తెలియజేయడం అనేది జరిగిందండి. దీని ద్వారా చూసినట్టయితే మనకు ఇక్కడ మొక్క బరువు పెరగడంలో నీళ్లు ప్రధాన పాత్ర పోషిస్తుంది అని చెప్పి వాన్ హెల్మెంట్ కనుగొన్నాడు అప్పుడు మనకి. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ నీళ్ళు అయిపోయింది. గాలి మరియు కిరణజన్య సంయోగ క్రియ. గాలిని ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాయి అనేది ఎలా కనుక్కున్నారో చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ మనకు ఒక ప్రయోగం ద్వారా కూడా చెప్పడం అనేది జరుగుతుందండి. ఆకుపచ్చని మొక్కల పెరుగుదలలో గాలి ప్రధాన పాత్ర వహిస్తుంది అని చెప్పి జోసెఫ్ ప్రెస్లే 1770వ సంవత్సరంలో నిర్వహించిన ప్రయోగాల పరంపర ద్వారా తెలిసింది. నీళ్ళ గురించి ఎవరు తెలిపింది? నీళ్ళు యూజ్ చేసుకుంటున్నాయని వాన్ హెల్మెంట్. ఓకే, ఇక్కడ మీకు గుర్తు చెప్తా చూడండి. నీళ్ళు ఎప్పుడు పడతాయని వర్షంలో పడతాయి. వర్షం వస్తుంది, వర్షం ద్వారా నీళ్ళు వస్తుంది, తలకి తడచకుండా హెల్మెట్ పెట్టుకో అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నీళ్ళు వస్తున్నాయి, వర్షం ద్వారా నీళ్ళు వస్తుంది, తలకి హెల్మెట్ పెట్టుకో. ఓకే, మీకు గుర్తుంటుంది. నీళ్ళు పాత్ర గురించి తెలిపింది ఎవరు కిరణజన్య సంయోగ క్రియలో అంటే వాన్ హెల్మెట్. గాలి గురించి చూడండి, జోసెఫ్ ప్రెస్లే తెలిపారు. ఆకుపచ్చని మొక్కల పెరుగుదలలో గాలి ప్రధాన పాత్ర వహిస్తుంది అని చెప్పి మనకు తెలియజేసింది జోసెఫ్ ప్రెస్లే. ప్రయోగం కూడా కింద ఇవ్వడం జరిగింది. సంవత్సరం చూడండి 1770వ సంవత్సరంలో. ఓకే, ఇక్కడ మనకు పరిశోధన చేసింది ఇక్కడ నుంచి ఇంతవరకు. ఇది తన జీవితకాలం అనమాట. జీవితకాలం మనకి ఇక్కడ ఇచ్చారు. పరిశోధన చేసింది 1770వ సంవత్సరంలో చేశారు. ఆనాటికి శాస్త్రవేత్తలకి కిరణజన్య సంయోగం గురించి అంతగా తెలియదండి. ఓకే, 1774వ సంవత్సరంలో జోసెఫ్ ప్రెస్లే ఆక్సిజన్ కనుగొన్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఆక్సిజన్ కనుగొన్నది కూడా ఎవరంటే జోసెఫ్ ప్రెస్లే. మనకు పేరు పెట్టింది ఎవరు? 1775 సంవత్సరంలో లెవోయిజర్ అనేటువంటి శాస్త్రవేత్త ఆ వాయువుకు ఆక్సిజన్ అని నామకరణం చేశారు. ఆక్సిజన్ కనుగొన్నది ఎవరు? జోసెఫ్ ప్రెస్లే. ఓకే, ఆ వాయువుకు ఆక్సిజన్ అని పేరు పెట్టింది ఎవరు అంటే లెవోయిజర్. ఇయర్ కూడా ఇచ్చారు. 1774లో ఆక్సిజన్ కనుగొన్నారు, పేరు పెట్టింది 1775. కనుగొన్న ఒక సంవత్సరం తర్వాత పెట్టారనమాట. నెక్స్ట్ ఈ విధంగా ప్రయోగం ఏ విధంగా చేశారంటే గాలి చొరబడిని గంట జాడీలో వెలుగుతున్న కొవ్వొత్తి అనేది త్వరగా ఆరిపోయినట్టుగా ప్రెస్లే గమనించడం అనేది జరిగింది. ఈ విధంగా ఓకే, ఏమీ లేదు చూడండి, పైన గ్లాస్ దగ్గర క్లోజ్ చేయడం జరిగింది. సో త్వరగా ఆరిపోయిందంట. అదేవిధంగా గాలి చొరబడిని గంట జాడీలో ఉంచిన ఎలుకకు ఊపిరాడకపోవడం కూడా గమనించాడు. ఈ విధంగా గంట జాడీలో ఉన్నప్పుడు కూడా ఎలకకు ఊపిరాడకుండా అది చనిపోవడం అనేది జరిగింది. అంటే ఊపిరాడకుండా అటు పడిపోవడము. ఈ పరిశీలన ద్వారా వెలిగే కొవ్వొత్తి ఎలుక రెండూ కూడా ఏదో విధంగా గంట జాడీలోని గాలికి నష్టం కలిగించినట్లు నిర్ధారణకు రావడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఎలుక నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఆక్సిజన్ కావాలి. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి ఇక్కడ ఇది మనకు త్వరగా ఆరిపోవడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు గమనించడం అనేది జరిగింది. అంటే అప్పటికి కార్బన్ డైఆక్సైడే అని చెప్పి తెలియదు అనమాట. కానీ గంట జాడీలో ఒక పుదీనా ముక్కను ఉంచాడనమాట. ఈ విధంగా లాస్ట్లో ఉన్నటువంటి ప్రయోగం ఉంది కదా మనకి ఇక్కడ బాక్స్. సో ఈ విధంగా మనకు పుదీనా పెట్టాడు, ఎలక పెట్టాడు, ప్లస్ క్యాండిల్ ఎగిలించి ఉంచాడు. ఈ విధంగా పెట్టినప్పుడు ఏమైందంటే గంట జాడీలో ఇక్కడ మనకి ఎలుక ప్రాణంతో ఉంది, కొవ్వొత్తేమో వెలుగుతూనే ఉందంట. సో ఇది మనకు గమనించడం అనేది జరిగింది. జంతువుల శ్వాసక్రియకు కొవ్వొత్తి వెలగడానికి ఖర్చు అవుతున్న గాలిని మొక్కలు గాలిలోకి పంపుతాయని, జంతువుల శ్వాసక్రియకు మరియు కొవ్వొత్తి వెలగడానికి ఖర్చు అవుతున్నటువంటి గాలి ఏది? ఆక్సిజన్ అండి. ఆక్సిజన్ని మొక్కలు అనేటివి ఉత్పత్తి చేస్తాయని గాలిలోకి అప్పటికి తను నిర్ధారణకు రావడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి ఇక్కడ ప్రయోగం చేసి ఆక్సిజన్ని కనుగొన్నాడు. పేరు పెట్టింది ఎవరు? లెవోయిజర్ పేరు పెట్టాడు ఆక్సిజన్ అని చెప్పి. ఈ విధంగా జోసెఫ్ ప్రెస్లే తాను నిర్వహించిన ప్రయోగాల ద్వారా వాయు వినిమయం జరగడము వల్ల మొక్కలు వదిలే వాయువు కొవ్వొత్తి వెలగడానికి, జంతువులు మనుగడ సాగించడానికి దోహదపడుతుంది అని చెప్పి ఇక్కడ నిర్ధారించుకోవడం అనేది జరిగింది. అయితే మొక్కలు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను కిరణజన్య సంయోగ క్రియకు, ఆక్సిజన్ను శ్వాసక్రియకు ఎలా ఉపయోగించుకుంటాయి? ఇక్కడ గమనించండి, మొక్కలు కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకుంటాయి. మొక్కల్లో శ్వాసక్రియ జరుగుతుంది, అది కూడా ఊపిరి పీలుస్తుంది అనమాట, శ్వాస తీసుకుంటుంది. దానికి కూడా ఆక్సిజనే కావాలన్నమాట. ఓకే, అయితే మనకు కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ ఎక్కువ మొత్తంలో రిలీజ్ చేస్తుంది, అది పీల్చుకునేదేమో తక్కువ మొత్తంలో పీల్చుకుంటుంది. అందుకే మన మానవులకి జంతువులు కూడా ఆక్సిజన్ సరిపోతుంది అనమాట. ఇలా విధంగా వీటిని ఎలా ఎంపిక చేసుకుంటాయి? మొక్కల్లో అధిక మొత్తంలో వాయు వినిమయం ఆకుల్లోనూ పత్రరంధ్రాల ద్వారా అవి తెరుచుకొని ఉన్నంతసేపు జరుగుతూనే ఉంటుంది. మొక్కల్లో అధిక మొత్తంలో వాయు వినిమయం అనేది ఆకుల్లో జరుగుతుందండి. ఆకుల్లోని పత్రరంధ్రాలు ఏవైతే ఉన్నాయో
వాటి ద్వారా జరుగుతూ ఉంటాయి. అవి ఎప్పుడూ ఈ విధంగా ఉంటుంది పత్రరంధ్రం అనేది. ఓకే, ఒక చిక్కుడు గింజ రంధ్రం ఉంటుంది, ఒక చిక్కుడు గింజ ఆకారం చుట్టూరా ఉంటుంది, దాని చుట్టూ మళ్ళీ ఇలా ఉంటుందన్నమాట. ఈ పత్రరంధ్రం అనేది ఎప్పుడూ తెరుచుకొనే ఉంటుంది. ఇది మనకు తెరుచుకొని ఉన్నంతసేపు ఈ వాయు వినిమయం అనేది జరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా కాండము వేర్లలో ఉండే స్పంజి కణజాలము ద్వారా కూడా వాయు వినిమయం జరుగుతుంది. అంతేకాకుండా కాండము వేర్లలో ఏ కణజాలం ద్వారా మనకు జరుగుతుందంటే స్పంజి కణజాలం ద్వారా వాయు వినిమయం అనేది జరుగుతూ ఉంటుంది. చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రయోగాలు కూడా చూసుకుందాం, అప్పుడే మనకు బాగా అర్థమవుతుందండి. కిరణజన్య సంయోగ క్రియలో కానీ శ్వాసక్రియలో కానీ జరిగే వాయువుల ఎంపిక, వాయు వినిమయం ఆ ప్రక్రియను నిర్వహించే కణాంగాల స్థాయిలోనే జరుగుతుంది. ఈ వాక్యాలు క్రింది వారిలో సరైనదేది సరికానిదేది అనే మీనింగ్లో అడుగుతూ ఉంటారు, చూసుకోవాలి. నెక్స్ట్ కృత్యం ఇచ్చారు. కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఆవశ్యకత. ఈ ప్రయోగ నిర్వహణకు పిండి పదార్థం తొలగించబడినటువంటి మొక్క అనేది అవసరమవుతుంది. పిండి పదార్థాన్ని తొలగించడానికి మొక్కను కనీసం 1 వారం రోజుల పాటు చీకట్లో ఉంచాలంట. చీకట్లో ఉంచడం వల్ల ఆకులోని పిండి పదార్థం అనేది తొలగించబడుతుంది. కింద మనకు బొమ్మలో ఇచ్చారు చూడండి, చీల్చబడినటువంటి రబ్బర్ కార్క్ ఇక్కడ ఉంటుంది. మనకి వెడల్పు మూతి గల గాజు సీసా, ఈ సీసాలో మనకు పెట్టడం జరిగింది. పిండి పదార్థం ఏర్పడినటువంటి భాగము, మార్పు లేనటువంటి ఆకులోని భాగము. మోల్స్ అర్ధపత్ర ప్రయోగం, ఇది మనకు చూసినట్టయితే కుండీలో పెరుగుతున్నటువంటి మొక్క ఇక్కడ మనకు ప్రయోగం ఇచ్చారు. ఇప్పుడు చూద్దాము. ఒక వెడల్పు మూత గల గాజు సీసాను తీసుకోవాలంట. అందులో ఏం వేయాలి? పొటాషియం హైడ్రాక్సైడ్ బిళ్ళలు కానీ పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం కానీ వేయాలి. ఏ ద్రావణం యూజ్ చేయాలి అంటే పొటాషియం హైడ్రాక్సైడ్. బిళ్ళలైనా సరే ద్రావణమైనా సరే ఇక్కడ ఉంది కదా మనకి ఈ విధంగా. ఓకే, ఒక నిలువుగా చీల్చబడినటువంటి రబ్బర్ బిడాడాన్ని తీసుకొని గాజు సీసా మూతికి బిగించాలి. మొక్కలో ఎంపిక చేసుకున్న ఆకును ఆ బిడా చీల్చాం కదా, ఈ విధంగా చీల్చి పెట్టాం కదా ఒక మూతకి. దాని గుండా ఆకుని సగం లోపలికి పంపించాలన్నమాట. అది లోపలికి ఉండాలి. సీసాతో సహా ప్రయోగ అమరికకు సూర్యరశ్మితో ఉంచండి. కొన్ని గంటల తర్వాత సీసాలో అమర్చిన ఆకుని మొక్కలో ఏదైనా మరొక ఆకుని తీసుకోండి. కృత్యం 1లో చేసినట్టుగా అయోడిన్ ద్రావణంతో పరీక్షించాలన్నమాట. ఫస్ట్లో చూసాం, దాంట్లో పిండి పదార్థం ఉందా లేదా కనుక్కోవడానికి అయోడిన్ యూజ్ చేస్తాం ఈ ప్రయోగం తర్వాత. ఓకే, అంటే సొగమాకు ముంచున్నాం, సొగమాకు బయట ఉంది. ఈ మిగిలిన సొగమాకులో అయోడిన్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవడానికి ఈ విధంగా అయోడిన్ పిండి పదార్థం ఉందా లేదా తెలుసుకోవడానికి అయోడిన్ పరీక్ష అనేది చేయడం జరుగుతుంది. గాలి వెలుతురు సోకుతున్న ఆకు భాగంతో అయోడిన్ పరీక్ష నిర్వహించినప్పుడు నీలి నలుపు రంగులోకి మారుతుంది. అంటే దాంట్లో పిండి పదార్థం ఉంది అని అర్థం. సీసా లోపల ఉన్నటువంటి పొటాషియం హైడ్రాక్సైడ్ సీసాలో ఉన్న గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ని పీల్చివేసింది. సీసా లోపల ఉన్నటువంటి ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ సీసాలో ఉన్న గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంతా అది పీల్చేసుకుంది అనమాట. కిరణజన్య సంయోగ క్రియ జరగలేదు, కార్బన్ డైఆక్సైడ్ లేదు కాబట్టి. సీసా లోపల ఉన్న ఆకు భాగం ఏమైంది? నీలి నలుపు రంగులోకి మారలేదు. అంటే దాంట్లో పిండి పదార్థం లేదు. దీన్ని బట్టి కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరం అని చెప్పి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు కలిపింది ఏంటి అంటే పొటాషియం హైడ్రాక్సైడ్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోవాలి. కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ ఆవశ్యకత తెలుసుకోవడానికి మన ప్రయోగంలో ఏ ద్రావణాన్ని యూజ్ చేస్తాము అంటే పొటాషియం హైడ్రాక్సైడ్. ఓకే, నెక్స్ట్ పిండి పదార్థాన్ని కనుక్కోవడానికైతే అయోడిన్ ద్రావణాన్ని యూజ్ చేస్తాం, అది తెలిసిందే. ఏ రంగులోకి మారుతుంది అంటే నీలి నలుపు రంగులోకి మారుతుంది. ఇది మనకు నెక్స్ట్ కాంతి మరియు కిరణజన్య సంయోగ క్రియ. నీళ్ళు అయిపోయిందండి, నీరు అయిపోయింది, గాలి అయిపోయింది, కార్బన్ డైఆక్సైడ్ అయిపోయింది. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ అయిపోయింది. నెక్స్ట్ 1 కాంతి మెయిన్. జోసెఫ్ ప్రిస్లే కాలం నాటికి శాస్త్రవేత్తలకు శక్తి గురించి అంతగా అవగాహన అనేది ఉండేది కాదంట. కానీ తర్వాత కాలంలో శక్తిపై అనేక రకాల పరిశోధనలు అనేవి జరిగాయి. ఆక్సిజన్ పరమాణువు కార్బన్ లేదా హైడ్రోజన్ పరమాణువులతో సంయోగం చెందడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ లేదా నీళ్లు ఏర్పడినప్పుడు శక్తి విడుదలవుతుంది. ఆక్సిజన్ అనేది కార్బన్తోనూ లేదా హైడ్రోజన్తోనూ కలిసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లేదా నీళ్లు అనేటివి ఏర్పడతాయి అని చెప్పి మనకి ఇక్కడ తెలియడం అనేది జరిగింది. అందుకే CO2 H2O. కానీ ఈ చర్య వ్యతిరేక దిశలో జరిగినప్పుడు ఏం జరుగుతుంది? ఏర్పడిన ఆక్సిజన్ తిరిగి గాలిలో కలిసినప్పుడు ఏమవుతుంది? అంటే ఏర్పడినటువంటి ఆక్సిజన్ తిరిగి మళ్ళీ గాలిలోనే కలిసినప్పుడు ఏమవుతుంది? దీని ఆధారంగా శక్తి విషయంలో కూడా వ్యతిరేక దిశలో చర్యలు జరిగితే ఏమవుతుందో కదా అని శాస్త్రవేత్తలు విశ్లేషించారంట.
ఆక్సిజన్ ఏర్పడినప్పుడు విడుదలైన శక్తి తిరిగి వినియోగించబడుతుందని శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. అంటే ఆక్సిజన్ ఏర్పడినప్పుడు విడుదలైనటువంటి శక్తి మళ్ళా వినియోగించుకోగలుగుతాం. దీని అర్థం ఏమిటంటే మొక్కలు ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తున్నప్పుడు అవి శక్తిని గ్రహించగలగాలి. అసలు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? డచ్ శాస్త్రవేత్త అయినటువంటి జాన్ ఇంజన్ హౌస్, ఇక్కడ ఇంకొక శాస్త్రవేత్త వచ్చారు. ఇతను కూడా మనకు డచ్కి సంబంధించే. ఓకే, జాన్ ఇంజన్ హౌస్ 1730-1799 జీవితకాలం. ఈ ప్రశ్నకు సమాధానం అనేది కనుగొన్నారంట. ఓకే, మొక్కలు ఆక్సిజన్ను ఎలా ఏర్పరుస్తాయో తెలుసుకోవడానికి నిరంతరం అధ్యయనం చేయడం అనేది జరిగింది. 1779 సంవత్సరంలో కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ను ఏర్పరుస్తాయని చెప్పి తెలుసుకున్నాడు. ఓకే, మొక్కలు కాంతి సమక్షంలోనే, సూర్యకిరణాల సమక్షంలోనే ఆక్సిజన్ను ఏర్పరుస్తాయని చెప్పి తెలుసుకున్నాడు. ఎవరు అంటే జాన్ ఇంజన్ హౌస్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. కాంతి సమక్షంలో మొక్కలు ఆక్సిజన్ను ఏర్పరుస్తాయి అని చెప్పి తెలుసుకున్న శాస్త్రవేత్త ఎవరు అంటే జాన్ ఇంజన్ హౌస్. హైడ్రిల్లా అనే నీటి మొక్కతో ప్రయోగాలు నిర్వహించేటప్పుడు ప్రకాశవంతమైన కాంతిలో ఉన్నప్పుడు హైడ్రిల్లా మొక్కలోని ఆకుపచ్చని భాగాల చుట్టూ గాలి బుడగలు రావడము, గాలి బుడగలు ఏర్పడము, చీకట్లో ఉంచినప్పుడు ఏర్పడకపోవడం అనేది గమనించాడంట. ఇప్పుడు నీళ్ళల్లో గాలి ఉందంటే బుడగలుగా వస్తుంది. సో ఆ విధంగా కాంతికి వెలుతురుగా పెట్టినప్పుడు గాలి వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది, అంటే వాయువు కదా. సో అందుకే బుడగలు వచ్చాయంట. చీకట్లో ఉంచినప్పుడు గాలి రాలేదు, అందుకే మనకు బుడగలు ఏర్పడలేదంట. ఈ గాలి బుడగలలో ఆక్సిజన్ వాయువు ఉందని చెప్పి తెలుసుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రయోగం చేశారు. ఏ మొక్క పైన చేశాడు అనేది కూడా అడుగుతారు. హైడ్రిల్లా అనేటువంటి నీటి మొక్క మీద చేశాడు. ఈ విషయాన్ని 20వ శతాబ్దంలో ఎంగెల్మెన్ అనేటువంటి శాస్త్రవేత్త గరిష్ట కిరణజన్య సంయోగ క్రియ జరిగే స్థానాన్ని కనుగొనడంతో మరింత స్పష్టంగా నిర్ధారణ అనేది మనకు జరిగింది. ఒక్కొక్కరు కనుగొన్నారండి. మోస్ట్ ఇంపార్టెంట్ 5-6 మంది శాస్త్రవేత్తలు ఇక్కడే వచ్చేసారు ఒక్క లెసన్లోనే. ఎంగెల్మెన్ అనే శాస్త్రవేత్త ఏం కనుగొన్నాడు? గరిష్ట కిరణజన్య సంయోగ క్రియగా జరిగే స్థానాన్ని కనుగొన్నాడండి. అంటే ఎక్కువగా కిరణజన్య సంయోగ క్రియ ఏ స్థానంలో జరుగుతుంది అని. ఇతను ఏం చేశాడంటే శైవలాల సమూహాలపై ఇంద్రధనస్సులో కనబడే రంగుల వంటి వివిధ రంగుల కాంతులు సోకే విధంగా చేశాడంట శైవలాల పైన. అంటే ఏంటి? పాచిలాగా ఉంటుంది కదా, పాచి అని చెప్పుకోవచ్చు. తరువాత ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియాపై ప్రకాశవంతమైన ఎరుపు మరియు నీలి రంగు కాంతి కిరణాలు ప్రసరింపజేశాడు. అప్పుడు ఏమైందంటే అవి గుంపులుగా ఏర్పడడం గమనించడం అనేది జరిగింది. ఈ పరిశోధనలు కాంతి మరియు కిరణజన్య సంయోగ క్రియను గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి యూజ్ అయినాయంట. మొక్కల్లో వివిధ రకాల రంగులతో కూడినటువంటి వర్ణ ద్రవాల గురించి, కాంతి శక్తి వినియోగంలో వాటి పాత్ర గురించి. ఇప్పుడు ఆకుపచ్చ రంగు ఎక్కువగా కాంతిని గ్రహించుకోవడం అనేది జరుగుతుంది. పత్రహరితం ఉంది కదా మొక్కల్లో, సో అది ఆకుపచ్చ రంగులో ఉంటుందండి. అది మనకు కాంతి శక్తిని వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మొక్కల్లో వివిధ రకాల రంగులతో కూడిన వర్ణ ద్రవాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకున్నాడు. కాంతి శక్తి వినియోగంలో వాటి పాత్ర గురించి కూడా అవగాహన చేసుకోవడానికి ఈ ప్రయోగం అనేది యూజ్ అయిందనమాట. గరిష్ట కిరణజన్య సంయోగ క్రియ జరిగే స్థానాన్ని కనుగొన్నది ఎవరు అంటే ఎంగెల్మెన్ అని చెప్పచ్చు. ఈ విధంగా సింపుల్గా అడిగేస్తారు. మ్యాచ్ ది ఫాలోయింగ్ లైన్ అడగచ్చు, క్రింది వాటిలో సరైనదేది సరికానిదేదైనా అడగచ్చు. ఇక్కడ ప్రయోగశాల కృత్యం ఒకటి ఇచ్చారు. కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగ క్రియ జరిగినప్పుడు ఆక్సిజన్ విడుదల అవ్వడము. మనకి ఇక్కడ బొమ్మ ఇచ్చారు ఒకటి. బొమ్మలో చూపిన విధంగా ప్రయోగానికి కావాల్సిన పరికరాలన్నీ సిద్ధం చేసుకోవాలంట. ఇలాంటివి 2 అమరికలను ఏర్పాటు చేసుకోవాలి. హైడ్రిల్లా లేదా ఎలోడియా వంటి నీటి మొక్కలు అనేది తీసుకోవాలి. ఈ 2 నీటి మొక్కలే, హైడ్రిల్లా, ఎలోడియా. పొట్టి కాడ కలిగినటువంటి గరాటాలో హైడ్రిల్లా మొక్కను ఉంచాలి. ఒక బీకర్లో నీటిని తీసుకోవాలి. ఈ విధంగా గరాటును మొక్కతో సహా బీకరులో ఉంచాలన్నమాట. పరీక్ష నాళిక నిండా నీరు నింపేసి గరాటు కాడపైన బొల్లించాలా. ఈ బీకర్లో నీటి మట్టం గరాటు కాడ కన్నా పైకి ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా ప్రయోగాన్ని కనీసం 2-3 గంటల పాటు సూర్యరశ్మిలో ఉంచాలంట, కాంతి తగిలేటట్టు. మరొక అమరికను చీకటిలో ఉండే చోట పెట్టాలి. అంటే ఫుల్ ఒకటేమో కాంతిలో పెట్టాలి, ఒకటేమో చీకటిలో పెట్టాలి. పరీక్ష నాళికలో నీటి మట్టాన్ని పరిశీలించాలి. నీటి మట్టం తగ్గుతూ ఆ ప్రదేశము గాలితో నిండినట్లుగా మనం గమనించవచ్చు. ఎక్కడ ఉంచిన అమరికలోని పరీక్ష నాళికలో ఎక్కువ వాయువు ఉన్నట్లు గుర్తించారు. మనల్నే క్వశ్చన్ అడుగుతున్నారు. ఎక్కడ అంటే మనకి ఇక్కడ సూర్యరశ్మిలో పెట్టాం కదా, దాంట్లో ఎందుకో చెప్పగలరు అంటే సూర్యరశ్మిని యూజ్ చేసుకొని రిలీజ్ చేస్తుంది. ఈ వాయువులో మండుతున్న అగ్గిపుల్లను కానీ అగరబత్తిని కానీ ఉంచినప్పుడు కాంతివంతంగా మండడం అనేది గమనించాడు. అంటే ఏమైంది, అక్కడ ఆక్సిజన్ అనేది రిలీజ్ అయిందనమాట. సో ఈ విధంగా ఇక్కడ ప్రయోగం అనేది కూడా ఇచ్చారు చూడండి.
ఈ ప్రయోగాన్ని బేస్ చేసుకొని హైడ్రిల్లా మొక్క నుంచి వెలువడిన వాయువు ఆక్సిజన్ అని చెప్పి కనుగొన్నాడు. ఆక్సిజనే కదా మనకు మండడానికి ఇంకా ఎక్కువ ప్రేరేపిస్తుంది. సో అందుకు అలా మనకు కనుగొన్నాడు అనమాట. ఆక్సిజన్ కిరణజన్య సంయోగ క్రియలో కాంతి సమక్షంలో ఉన్నప్పుడు ఎలా రిలీజ్ అవుతుంది అని ఈ ప్రయోగం ద్వారా కనుగొన్నాడు. సపోజ్ ఎలా ఇస్తారు తెలుసా, మనకి ఇక్కడ హైడ్రిల్లా మీద ఈ విధంగా ప్రయోగము కొంచెం ఇచ్చేసి దీని ద్వారా ఏమి కనుక్కొనవచ్చు అని అడుగుతారనమాట. కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగ క్రియ జరిగినప్పుడు ఆక్సిజన్ విడుదలవ్వడాన్ని మనం గమనించవచ్చు అని చెప్పి చదువుకోవచ్చండి. మన క్వశ్చన్ టఫ్ కావాలంటే కనుక ఎలాగైనా అడుగుతారు. గాలితో నిండిన పరీక్ష నాళికను బీకర్ నుంచి బయటకు తీసేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి చూడండి అని చెప్పారు. సో మనకైతే అవసరం లేదు. నెక్స్ట్ చూద్దాం ఇంకో ప్రయోగము. కృత్యం 3 ఇచ్చారు. పిండి పదార్థం ఏర్పడడానికి కాంతి ఎంత అవసరమో చూద్దాం. ఇక్కడ కుండీలో పెరుగుతున్న మొక్కను తీసుకోవాలి, పిండి పదార్థం తొలగించండి అన్నారు. ఓకే, పిండి పదార్థం తొలగించడానికి కృత్యం 2 ఫస్ట్లో మనం చూసుకున్నాం కదా, అలాంటి పద్ధతినే మనము అనుసరించాలన్నమాట. అంటే మనకి ఇక్కడ పొటాషియం హైడ్రాక్సైడ్ అలా మనకు వేసేయడం వల్ల మనకి ఇక్కడ పిండి పదార్థం లేకుండా అయిపోతుంది. సో ఈ విధంగా మనం కృత్యం 2లో చూసిన విధంగా చెయ్యండి. పిండి పదార్థాన్ని తీసేయండి. ఒక కొంత భాగానికి ఒక నల్ల కాగితం తీసుకొని నీకు నచ్చిన డిజైన్ను కత్తిరించాలంట. దాన్ని బొమ్మలో చూపిన విధంగా ఈ పైన ఆకు పైన ముంచాలి. నల్ల కాగితం ప్రయోగం దీని పేరు. ఓకే, ఇలా విధంగా వించినప్పుడు కదలకుండా క్లిప్పులు అనేటివి పెట్టాలన్నమాట. నల్లని భాగం గుండా కాంతి ఆకు పైన పడకుండా కాగితం అమరేలా చూడాలి. అంటే కాంతి దాని మీద పడకూడదు అనమాట. అందుకే నల్ల పేపర్ పెట్టేసాం. కొన్ని గంటల తర్వాత మొక్క నుంచి ఆకును వేరు చేయాలన్నమాట. పిండి పదార్థం కొరకు అయోడిన్ పరీక్ష చేసినప్పుడు అక్కడ ఈ బ్లాక్ కలర్ ఏదైతే పెట్టామో అక్కడంతా మనకు పిండి పదార్థం ఉండదు. ఓకే, పిండి పదార్థం ఎక్కడ ఉంటుంది, ఇది ఉంది కదా, ఎస్ షేప్ అని ఉంటుంది కదా. సో ఇక్కడ మనకు సూర్యకాంతి పడుతుంది కాబట్టి ఇక్కడ మనకు పిండి పదార్థం అనేది ఉంటుంది. ఈ బ్లాక్ ప్లేస్ ఎక్కడైతే పెట్టామో అక్కడ మాత్రం మనకు పిండి పదార్థం అనేది ఉండదు. దీన్ని బట్టి ఏం తెలుసుకోవచ్చు అంటే పిండి పదార్థం ఏర్పడడానికి కాంతి అనేది అవసరం అవుతుంది అని చెప్పింది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ పత్రహరితం మరియు కాంతి కిరణజన్య సంయోగ క్రియ. ఓకే, పత్రహరితం మరియు కిరణజన్య సంయోగ క్రియ. ఇంజన్ హౌస్. ఓకే, మళ్ళా వచ్చారు. ఇంజన్ హౌస్ కిరణజన్య సంయోగ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అనేక రకాల ప్రయోగాలు అనేటివి నిర్వహించాడండి. మొక్కల్లోని ఆకుపచ్చని భాగంలో మాత్రమే కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుందని చెప్పి అతను తెలుసుకున్నాడు. వివిధ రంగులు కలిగినటువంటి ఆకులు కూడా కిరణజన్య సంయోగ క్రియను నిర్వహిస్తాయా అంటే నిర్వహిస్తాయి. ఓకే, మనకి ఇక్కడ క్వశ్చనింగ్ అడిగారనమాట. చాలా మొక్కల్లో నూతనంగా ఏర్పడ్డ చిగురాకులు ఎరుపు రంగులో ఉండి తర్వాత ఆకుపచ్చ రంగులోకి మారుతాయి. ఎలా మారుతాయని అడిగారు. ఎరుపు లేదా పసుపు రంగులో ఉండే పత్రాలు కూడా కిరణజన్య సంయోగ క్రియను నిర్వహిస్తాయా అంటే నిర్వహిస్తాయి. కొన్ని పక్షులు కూడా ఆకుపచ్చ రంగు కలిగి ఉంటాయి కదా, అవి కూడా కిరణజన్య సంయోగ క్రియ నిర్వహిస్తాయా? ఇటువంటి ప్రశ్నలన్నీ మొక్కల భాగాల నుంచి ఆకుపచ్చని పదార్థాన్ని వేరు చేసేందుకు, దాని స్వభావాన్ని అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలకు సవాలుగా మారడం అనేది జరిగింది. 20వ శతాబ్దం మధ్య కాలం వరకు అంటే కిరణజన్య సంయోగ క్రియ జరిగే స్థలాన్ని గుర్తించి వేరు చేసే వరకు కూడా ఇంజన్ హౌస్ నిర్వహించిన వివిధ రకాల ప్రయోగ ఫలితాల ప్రతిపాదనలే అమల్లో ఉన్నాయంట. అంటే కిరణజన్య సంయోగ క్రియ ఏ ప్లేస్లో జరుగుతుంది అని తెలుసుకునేంత వరకు ఇంజన్ హౌస్ ఏవైతే చేశాడో వివిధ ప్రయోగాలు అవే పాటిస్తూ ఉన్నారు. 4 దశాబ్దాల పరిశోధనల అనంతరం శాస్త్రవేత్తలు ఆకుల నుంచి ఆకుపచ్చని పదార్థాన్ని వేరు చేసి దాని స్వభావాన్ని పరిశీలించి కిరణజన్య సంయోగ క్రియలో దాని పాత్ర ఏమిటో తెలుసుకున్నారు. 1817వ సంవత్సరంలో పెల్లిటియర్ మరియు కావన్షో అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఆకుపచ్చని పదార్థం యొక్క కషాయాన్ని వేరు చేశారంట. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకో. ఎప్పుడు 1870వ సంవత్సరంలో పెల్లిటియర్ మరియు కావన్షో అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఆ ఆకుపచ్చని పదార్థం యొక్క కషాయాన్ని వేరు చేశారు. ఆ కషాయానికి పేరు ఏం పెట్టారంటే పత్రహరితం అనేటువంటి పేరు పెట్టారు. క్లోరోఫిల్ అనేటువంటి నామకరణం చేశారు. క్లోరోఫిల్ అంటే ఏంటి? ఆకుపచ్చని ఆకులు అని చెప్పి అర్థం అనమాట. అందుకే దానికి ఆ పేరు పెట్టారు, ఆకుపచ్చ రంగు కాబట్టి. క్లోరోఫిల్తో పాటు వివిధ రకాల వర్ణద్రవాలు కాంతి శక్తిని గ్రహించి నిక్షిప్తం చేసుకొని కిరణజన్య సంయోగ క్రియకు తోడ్పడతాయని చెప్పి శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఓన్లీ గ్రీనే కాదు, ఎరుపున్నా కూడా మనకి ఇక్కడ అదే గ్రహించి జరుపుతుందండి, పసుపున్నా కూడా జరుపుతుంది. ఓకే, ఇది మనకు కనుగొనడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది చూసుకోవాలి. ఓకే, ఎన్నో శాస్త్రవేత్తలు వచ్చారు ఇప్పటికి మనకు చూసుకున్నట్టయితే ఒక 6-7 మంది దాకా ఇక్కడే వచ్చేసారు ఈ లెసన్లోనే.
పెల్లిటియర్, కావెన్షో శాస్త్రవేత్తలు క్లోరోఫిల్ను కనుగొన్న తర్వాత 6 శతాబ్దాల వరకు కిరణజన్య సంయోగక్రియ జరిగే ఖచ్చితమైన స్థానం గురించి కానీ, క్లోరోఫిల్ కలిగి ఉండే భాగం గురించి కానీ తెలియలేదంట. ఇంకా ఆకుల్లోనే ఉంటుంది, ఈ కిరణజన్య సంయోగక్రియ అంతా ఆకుల్లో జరుగుతుందని ఇంకా తెలియలేదు వాళ్ళకి. అప్పటి వరకు మొక్కల కణాల్లోని ఆకుపచ్చని భాగాలలో క్లోరోఫిల్ వ్యాపించి ఉంటుందని మాత్రమే తెలుసు వాళ్ళకి. ఓకే, అది మాత్రమే నమ్మేవాళ్ళు. 1883 సంవత్సరంలో జూలియస్ వాన్ సాక్స్ అనే శాస్త్రవేత్త క్లోరోఫిల్ మొక్కలలోని కణమంతా వ్యాపించి ఉండదని గమనించారు. అంటే క్లోరోఫిల్ అనేది మొక్కలోని కణమంతా, మొక్కల్లోని కణాలన్నీ ఉన్నాయి కదా, కారణం ఇవన్నీ మనకు వాటిలో అంతా ఉండదు. ఓకే, క్లోరోఫిల్ కణం లోపలి ప్రత్యేక కణాంగాలలో ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాడు అనమాట. ఆ కణాంగాలనే హరిత రేణువులు అని చెప్పి అన్నాడు. ఓకే, మొత్తం కణమంతా వ్యాపించి ఉండదు, ఆ కణంలో మన కణాంగాలు ఉంటాయన్నమాట. ఆ కణాంగాల్లోనూ మరియు చూసినట్టయితే ఏమంటాము అంటే హరిత రేణువులు అంటాం, క్లోరోప్లాస్ట్ అంటాం, ఇందులోనే ఉంటుంది అని చెప్పారు. మొక్కల్లో పత్రరంధ్రాల్లోని రక్షక కణాలలో మరియు సందాయక కణజాలంలో క్లోరోప్లాస్ట్లు అధిక సంఖ్యలో ఉంటాయి. ఎక్కడెక్కడ ఉంటాయి? పత్రరంధ్రాల్లోని రక్షక కణాలలో మరియు సందాయక కణజాలంలో ఈ క్లోరోప్లాస్ట్ అనేటివి అంటే 40 to 100 వరకు అధిక సంఖ్యలో ఉండడం అనేది జరుగుతుంది. ఆకు యొక్క అడ్డుకోత పటంలో ఇవ్వడం జరిగింది. ఇది స్తంభాకార కణజాలంలో క్లోరోప్లాస్ట్లు పరిశీలించండి. క్లోరోప్లాస్ట్లు మనం చూసినట్టయితే ఏ కణజాలంలో ఉంటాయి అంటే స్తంభాకార కణజాలంలో. 499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుంది అనమాట ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి నీవు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేవి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ 2 ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి. జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకు పటంలో ఇవ్వడం జరిగింది ఆకు యొక్క అడ్డుకోత అండి. ఆకు యొక్క అడ్డుకోత అంటే అడ్డంగా వస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఇవ్వడం జరిగింది. హరిత రేణువులు చూసినట్టయితే ఇక్కడ స్తంభ, స్పంజి, మృదు కణజాలాలలో మనం పరిశీలించవచ్చు. ఇవన్నీ ఏంటివంటే స్తంభాకార కణజాలంగా మనం చూసుకోవచ్చు. ప్లస్ ఇవన్నీ చూడండి ఇక్కడ ఉన్నారు కదా, మనకి ఇక్కడ ఇచ్చారు స్పంజి, మృదు కణజాలం, ఇవన్నీ మనకి కింద సైడ్ ఉండేటివన్నీ. ఇవన్నీ అయితే మనకు స్తంభాకారంలో ఉన్నాయి కదా, స్తంభం ఎలా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది. సో అవి కూడా ఆకారం అలాగే ఉన్నాయి, అలాగే మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మనకు సంబంధించి హరిత రేణువులు ఏ కణజాలాల్లో ఉంటాయని అడుగుతారు, చూసుకోవాలి. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లోరోప్లాస్ట్లు త్వచంతో కూడినటువంటి నిర్మాణాలండి. అంటే త్వచంతో కూడుకొని ఉంటాయి. చుట్టూరా మనకు ఈ విధంగా త్వచం అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఇచ్చారు హరిత రేణువు యొక్క అడ్డుకోత అని ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకు త్వచం అనేది కూడుకొని ఉంటుంది. ఇందులో 2 త్వచాలు ఉంటాయన్నమాట. లోపల ఉన్న దోంతర్ల వంటి నిర్మాణాలనే మనం ఏమంటామంటే థైలకాయిడ్లు అని చెప్తా అంటాము. ఈ థైలకాయిడ్లు దోంతర్లను గ్రానా అని అంటామండి. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, ఇవన్నీ మనకి ఏమవుతాయంటే గ్రానాస్ అవుతాయి. ఓకే, ఇవన్నీ దోంతర్లో మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇది ఉంది కదా, ఇదైతే మనకు స్ట్రోమా ఇక్కడ మనకి స్ట్రోమా థైలకాయిడ్ అని చెప్తాము. ఇదైతే మనకు గ్రానా. ఇక్కడ ఒక ద్రవం అంతా ఉంటుంది కదా, ఈ గ్రీన్ కలర్లో, లైట్ గ్రీన్ కలర్లో, అదంతా స్ట్రోమా అవుతుంది అనమాట. ఈ సింగిల్ లైన్ ఉంది కదా, ఈ సింగిల్ లైన్ స్ట్రోమా థైలకాయిడ్లు అంటాం. ఓకే, ఇదంతా ద్రవం అంతా స్ట్రోమా అయితే ఈ సింగిల్ లైన్ ఉంది కదా, ఇది స్ట్రోమా థైలకాయిడ్. ఈ దోంతలలాగా ఉండేటువంటి నిర్మాణాలనే మనం ఏమంటాం థైలకాయిడ్స్ అంటాము.
గ్రానా థైలకాయిడ్స్ అంటాము. ఈ గ్రానాల్లోనే మనకు కాంతి శక్తి అనేది గ్రహించబడుతుంది. సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఈ కాంతి శక్తి అనేది హరిత రేణువుల్లో మనకి ఇక్కడ గ్రహిస్తుందని చెప్పుకున్నాం కదా. ఈ హరిత రేణువులను ఎక్కడ అంటే ఈ గ్రానా అనేది మనకు కాంతి శక్తిని గ్రహించబడడం అనేది జరుగుతుంది. దోంతల మధ్య ద్రవంతో నిండిన భాగం ఉంటుంది, దాన్నే మనమంతా స్ట్రోమా అని అంటాము. ఇక్కడ ఇచ్చారు మనకి. ఇందులో జరిగే అనేక రకాల ఎంజైమ్ల చర్యల వల్ల గ్లూకోజ్ అనేది సంశ్లేషించబడుతుంది. గ్లూకోజ్ తర్వాత పిండి పదార్థంగా మారుతుందండి. గ్లూకోజ్ తర్వాత ఏమవుతుంది? కార్బోహైడ్రేట్గా మారుతుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కాంతిని గ్రహించబడేది ఏ ప్రదేశంలో కాంతిని గ్రహించడం అనేది జరుగుతుంది అంటే గ్రానా. గ్లూకోజ్ సంశ్లేషించబడేది ఎక్కడ అంటే మనకి ఇక్కడ స్ట్రోమా కాడ. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. కణం పగిలినప్పుడు అందులోని క్లోరోప్లాస్ట్లు కూడా ముక్కలు అయిపోవడం అనేది జరుగుతుందన్నమాట. అలాంటప్పుడు కిరణజన్య సంయోగ క్రియలోని వివిధ సోపానాల అధ్యయనం చేయడానికి మనకు కుదరదు. అవసరమైనటువంటి క్లోరోప్లాస్ట్ను మనం వేరు చేయలేము. ఇక్కడ మన కణం పగిలినప్పుడు అందులో ఉన్నటువంటి క్లోరోప్లాస్ట్ కూడా ముక్కలు అయిపోవడం జరుగుతుంది. అటువంటప్పుడు కిరణజన్య సంయోగ క్రియలోని వివిధ సోపానాలను అధ్యయనం చేయడానికి అవసరమైనటువంటి క్లోరోప్లాస్ట్ మనం వేరు చేయలేం, పగిలిపోయినాయి కాబట్టి. 1954 తర్వాత డేనియల్ ఏం చేశాడంటే ఆర్నాన్ చూసుకోవాలి. ఇంకొక శాస్త్రవేత్త నేమ్ వచ్చింది. 1954 తర్వాత డేనియల్ ఆర్నాన్ మొక్క కణంలో నుంచి కిరణజన్య సంయోగ క్రియ నిర్వహణకు తోడ్పడేటువంటి క్లోరోప్లాస్ట్ని వేరు చేయగలిగాడంట. ఇక్కడ ఇది పేరండి, డేనియల్ ఆర్నాన్ అనేది పేరు. 1954 తర్వాత డేనియల్ ఆర్నాన్ మొక్క కణంలో నుండి కిరణజన్య సంయోగ క్రియ నిర్వహణకు తోడ్పడేటువంటి ఈ క్లోరోప్లాస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేరు చేయగలిగాడనమాట. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. కిరణజన్య సంయోగ క్రియ నిర్వహణకు తోడ్పడేటువంటి క్లోరోప్లాస్ట్ని వేరు చేయగలిగింది ఎవరు అని అడుగుతారు? డేనియల్ ఆర్నాన్. 1954 సంవత్సరం. నెక్స్ట్, హరిత రేణువులో కాంతిని శోషించే పదార్థాలను కిరణజన్య సంయోగక్రియ వర్ణకాలు ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అని అంటారు. హరిత రేణువులో కాంతిని శోషించే పదార్థాలను ఏమంటారంటే ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్. మొక్కల్లో గ్లూకోజ్ వంటి సంశిష్ట పదార్థాలను తయారు చేసే కిరణజన్య సంయోగ క్రియలో అనేక రకాలైనటువంటి వర్ణకాలు అనేటివి పనిచేస్తాయి. ఇక్కడ మనకు పత్రహరితం రక్తంలోని హెమోగ్లోబిన్ అనే వర్ణకంలోని హీమ్ను పోలి ఉంటుందన్నమాట. పత్రహరితం అనేది రక్తంలోని దేన్ని పోలి ఉంటుంది? హీమ్. హిమోగ్లోబిన్ అనే వర్ణకంలో హీమ్ అనే దాన్ని పోలి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. అయితే హిమోగ్లోబిన్లో ఐరన్ ఉంటే ఈ పత్రహరితంలో అయితే మెగ్నీషియం ఉంటుందన్నమాట. హెమోగ్లోబిన్లో ఏముంటుంది? ఇనుము ఉంటుంది. మనకు ఐరన్ ఉంటుంది. ఒకవేళ ఐరన్ తగ్గిపోతేనే కదా మనకి ఇక్కడ రక్తహీనత అనేది రావడం జరుగుతుంది. హెమోగ్లోబిన్లో మనకి ఐరన్ అనేది ఉంటుంది, పత్రహరితంలో అయితే మెగ్నీషియం అనేది ఉంటుంది. ఈ రక్తంలో ఉన్నటువంటి మన మానవుల్లో హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది అంటే ఆక్సిజన్ని సరఫరా చేయడానికి తోడ్పడుతుంది అన్నమాట. చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు పత్రహరితంలో మెగ్నీషియం అనేది ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, పత్రంలోని హరిత రేణువుల్లోని థైలకాయిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి దోంతల్లో ప్రధాన రకాలైనటువంటి పత్రహరిత వర్ణకాలు అనేవి ఉంటాయి. ఒకటి ఏంటి? క్లోరోఫిల్ ఏ. నెక్స్ట్ ఇది క్లోరోఫిల్ బి. ఈ క్లోరోఫిల్ ఏ ఎలా ఉంటుందంటే నీలి ఆకుపచ్చ వర్ణం కలిగి ఉంటుంది. క్లోరోఫిల్ బి ఎలా ఉంటుందంటే పసుపు ఆకుపచ్చగా ఉంటుంది. క్లోరోఫిల్ ఏ ఎలా ఉంటుంది? నీలి ఆకుపచ్చగా ఉంటుంది. క్లోరోఫిల్ బి ఎలా ఉంటుంది? పసుపు ఆకుపచ్చగా ఉంటుంది అనమాట. ప్రతి గ్రానాలోనూ దాదాపు 250 నుంచి 400 250 నుంచి 400 వర్ణక అణువులు అనేటివి కలిసి కాంతి శోషణ సముదాయంగా ఏర్పడతాయి. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్. కాంతి శోషణ సముదాయం. కాంతిని మనకు శోషించుకోవడానికి వీలుగా గ్రానాలు ఏర్పడతాయి. మనకి అందుకే ముందు చెప్పుకున్నాం కాంతిని గ్రహించేది ఏంటి? గ్రానాలండి. ఇది మనకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. వీటినే కిరణజన్య సంయోగ క్రియ ప్రమాణాలు అని అంటారు. ఆకుపచ్చని మొక్కల క్లోరోప్లాస్ట్లో అధిక సంఖ్యలో ఉండే ఈ క్రియా ప్రమాణాలన్నీ కలిసి కిరణజన్య సంయోగ క్రియను సంయుక్తంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కలిసి కిరణజన్య సంయోగ క్రియను జరుపుతాయన్నమాట. సూర్యుడి కాంతి తీసుకొని చేస్తాయన్నమాట ఆహారాన్ని. కిరణజన్య సంయోగ క్రియ సందర్భంగా క్లోరోప్లాస్ట్లలో అనేక సంఘటనలు జరుగుతాయండి. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే ఫస్ట్, కాంతి శక్తి అనేది రసాయన శక్తిగా మారుతుంది. ఇదొకటి. నీటి అణువు అనేది విచ్ఛిన్నం అవుతుంది. అది ఎలా అనేది కూడా ముందు చూద్దాము. నీటి అణువు అనేది H2O అనేది కూడా మనకి ఇక్కడ విచ్ఛిన్నం అవడం అనేది జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అణువు అనేది కార్బోహైడ్రేట్గా క్షయకరణం అనేది చెందుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది కార్బోహైడ్రేట్గా పిండి పదార్థంగా క్షయకరణం చెందుతుంది. ఈ మూడు మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మూడే మనకి ఎక్కువగా మనం చూసుకుంటే జరిగేటువంటి సంఘటనలుగా మనం చూసుకుంటాం కిరణజన్య సంయోగ క్రియలో.
ఇవన్నీ జరగడానికి మనకు కాంతి అనేది ముఖ్యంగా అవసరం అవుతుంది. వాటితో పాటు మరికొన్ని చర్యలు కాంతి అవసరం లేకుండా కూడా జరుగుతాయండి. అవే వాటిని ఏమంటామంటే కాంతి అవసరంతో మనకు జరిగాయంటే దానికి కాంతి చర్య అంటాం. కాంతి అవసరం లేకుండా జరిగాదంటే అది మనకు నిష్కాంతి చర్య అంటాం. రెండు మనకి ఇంపార్టెంటే. కొన్ని కాంతి చర్యలో జరుగుతుంది, తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా నిష్కాంతి చర్యలో జరుగుతుందన్నమాట. సో చూసుకుందాం. ఒకసారి గ్రహించబడినటువంటి కాంతి శక్తి ఏమవుతుందంటే స్టోరేజ్ ఉంటుందన్నమాట. స్టోరేజ్ ఉండి తర్వాత ఏమవుతుంది, కాంతి లేనప్పుడు ఈ వివిధ చర్యలు అనేటివి నిరంతరం జరగడానికి దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. కాంతిపై ఆధారపడే చర్యలు గ్రాణాల్లో జరుగుతాయి. మిగిలినటువంటి చర్యలు అంటే కాంతి పైన ఆధారపడకుండా ఉండేటువంటి చర్యలు, కాంతి లేకుండా కూడా జరిగేటువంటి చర్యలు నిష్కాంతి చర్యలు అంటాము. ఈ నిష్కాంతి చర్యలు స్ట్రోమాలో జరుగుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్. కాంతిపై ఆధారపడేటువంటి చర్యలు, కాంతి చర్యలు ఎక్కడ జరుగుతాయి, గ్రాణాన స్ట్రోమానా అని అడుగుతారు, చూసుకోవాలి. గ్రాణాలో. నిష్కాంతి చర్యలు అయితే మనకు స్ట్రోమాలో జరుగుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. కిరణజన్య సంయోగ క్రియ యాంత్రికము. ఇది ప్రధానంగా మనకు 2 దశల్లో జరుగుతుంది. ఇప్పుడు చెప్పాను కదా, కాంతి చర్య, నిష్కాంతి చర్య. లైట్ డిపెండెంట్ రియాక్షన్, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అని చెప్తాం. కాంతి చర్య కాంతి సమక్షంలో జరిపేది. నిష్కాంతి చర్య కాంతి లేకున్నప్పటికీ జరుగుతుందన్నమాట. కాంతి లేనప్పుడు ప్రాసెస్ జరిగేది. ఇది మనకు పేరులోనే ఉంది. కాంతి చర్యని ఇంకో విధంగా ఏమంటామంటే కాంతి రసాయన దశ, లైట్ డిపెండెంట్ రియాక్షన్, కాంతి రసాయన దశ అని అంటాం. నెక్స్ట్ అదేవిధంగా నిష్కాంతి చర్యని ఏ విధంగా అంటామంటే జీవ సంశ్లేషణ దశ అంటాం. ఓకే. నిష్కాంతి చర్య ఇవ్వకుండా ఆప్షన్స్లో కొన్ని మాటలు మనకి జీవ సంశ్లేషణ దశ ఇస్తారు. సో ఇది కూడా మనకు నిష్కాంతి చర్యకు మరో పేరు, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. కాంతి చర్యకు మనం చూసినట్టయితే కాంతి రసాయన దశ అని అంటాం. నెక్స్ట్ మనకు ఈ చర్యలో చూసినట్టయితే కాంతి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇందులో కాంతి ద్వారా ప్రేరేపించబడినటువంటి అనేక రసాయనిక చర్యలు అనేటివి ఒకదాని వెంట ఒకటి త్వరగా జరుగుతూ ఉంటాయి. కాంతిని బేస్ చేసుకొని కాంతి ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అందువలన ఈ దశను ఏమన్నాం, కాంతి రసాయన దశ అని చెప్పి అన్నాం. ఫోటో కెమికల్ ఫేజ్ అని అంటాం ఇంగ్లీష్లో. కాంతి చర్య క్లోరోప్లాస్ట్లోని గ్రానా థైలకాయిడ్లో జరుగుతుంది. అదే నిష్కాంతి చర్యలు అయితే స్ట్రోమాలో జరుగుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. కాంతి చర్యలు క్లోరోప్లాస్ట్లోని గ్రానా థైలకాయిడ్లో జరుగుతాయి. కాంతి చర్య కూడా మనకి వివిధ సోపానాలు అంటే స్టెప్స్ అనేటివి ఉన్నాయి మనకి ఇక్కడ ఫాలో చేసేటివి. 3 స్టెప్స్ అనేటివి ఫాలో అవుతుంది. ఆ 3 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్లోరోఫిల్ను కాంతి శక్తి బహిర్గతం చేసినప్పుడు ఫోటాన్లను శోషించుకొని క్రియావంతం అవుతుంది. కాంతి శక్తి ప్రోటాన్ల రూపంలో ప్రవహిస్తుంది. ఈ క్లోరోఫిల్ మీద కాంతి సూర్యకిరణాలు అనేటివి పడినప్పుడు ఈ కాంతి శక్తి మనకు ఎలా ఉంటుందంటే ఫోటాన్ రూపంలో ఉంటుందండి. ఓకే. కాంతి శక్తి ఏ రూపంలో ఉంటుంది, ఫోటాన్ రూపంలో ఉంటుంది. ఈ ఫోటాన్ రూపంలో ఉండేదాన్ని ఈ క్లోరోఫిల్ అనేది గ్రహించుకుంటుంది, శోషించుకుంటుంది. ఓకే. శోషించుకొని క్రియావంతంగా అవుతుంది, యాక్టివ్గా అవుతుంది. రెండవ సోపానం చూద్దాము. నీటి అణువు హైడ్రోజన్ H+, నీటి అణువునే మనం ఏమంటామంటే హైడ్రోజన్ని మనం H+గా సూచిస్తాము. హైడ్రాక్సిల్ని మనం OH నెగిటివ్ అంటే మనకి ఇక్కడ మైనస్తో చూపిస్తామన్నమాట. నీటి అణువు అనేది హైడ్రాక్సిల్ అయాన్లుగా మనకు విచ్ఛిన్నం చేయడానికి ఈ కాంతి శక్తి వినియోగించబడుతుంది. పైన ఏం చేశారు, ఈ క్లోరోఫిల్ను కాంతి శక్తి బహిర్గతం అంటే మనకు క్లోరోఫిల్ను కాంతి శక్తికి పెట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే ఫోటాన్ల రూపంలో కాంతి శక్తిని ఫోటాన్ల రూపంలో అది గ్రహించుకోవడం అనేది జరుగుతుంది, శోషించుకోవడం జరుగుతుంది. తర్వాత ఏమవుతుందంటే నీటి అణువు అనేది అందులో ఉన్నటువంటి ఆ మొక్కకు మనకు నీళ్ళు కూడా అవసరం కదా కిరణజన్య సంయోగ క్రియకు. అందుకే చెప్పింది కాంతి అవసరమే, నీళ్ళు అవసరమే, కార్బన్ డైఆక్సైడ్ అవసరమే, ఖనిజ లవణాలు అవసరమే. మనకు నీళ్ళతో పాటు మన మొక్కలకి వేర్లతో పాటు ఖనిజ లవణాలు కూడా తీసుకుంటుంది. సో ఇందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సూర్యరశ్మిని ఇది గ్రహించుకుంటుంది అనమాట. గ్రహించుకున్న తర్వాత ఈ H2O ఏదైతే ఉందో H2Oని H+గా, ఓకే, OH మైనస్గా మనకి ఇక్కడ ఈ అయాన్లుగా మనకు డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి. అందుకే H2O 2 Hలు ఒక O. ఓకే. H2O హైడ్రోజన్గా హైడ్రాక్సిల్గా విచ్ఛిన్నం చేస్తుంది అనమాట ఈ కాంతి శక్తి అనేది. ఇక్కడ మనకి ఇచ్చారు ఈ విధంగా. ఈ చర్యనే ఏమంటామంటే నీటి కాంతి విశ్లేషణ, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్. ఎందుకు, నీటినే విడదీసింది కదా రెండుగా. సో అందుకే నీటి కాంతి విశ్లేషణ, నీటిని కాంతి అనేది విశ్లేషణ చేసింది కాబట్టి నీటి కాంతి విశ్లేషణ, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటాం. ఫోటో అనగా ఏంటంటే కాంతి. ఓకే. ఫోటో అంటే కాంతి, లైసిస్ అంటే ఏంటంటే విచ్ఛిన్నం చేయడము. ఓకే. అంటే అర్థమేమి,
కాంతి ద్వారా నీటి అణువుని విచ్ఛిన్నం చెందడము. ఓకే, కాంతి ద్వారా నీటి అణువు విచ్ఛిన్నం చెందడము అని మీనింగ్లో మనం చూసుకోవచ్చు. దీన్నే మనము రాబర్ట్ హిల్ అనేటువంటి శాస్త్రవేత్త నిరూపించాడు. అందువల్ల దీన్ని ఏమన్నామంటే హిల్ చర్య అని కూడా అంటారనమాట. దీన్నే మనం రాబర్ట్ హిల్ మనకు నిరూపించాడు కాబట్టి దీన్నే మనం హిల్ చర్య అని అంటాం. నీటి కాంతి విశ్లేషణను. ఓకే, నీటి కాంతి విశ్లేషణను ఇంకో విధంగా ఏమంటారని అడుగుతాం, హిల్ చర్య అని కూడా అంటారండి, చూసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ సోపానం చూసినట్టయితే అత్యంత చర్యాశీలమైనటువంటి నీటి అయాన్లు 2 మార్గాలలో తొందరగా మార్పు చెందుతాయి. అది మనకు H+O+ అయాన్లు చర్యలు వివిధ దశల్లో ఎలా జరుగుతాయో మనం ఇక్కడ కింద చూద్దాం. OH అయాన్లు అయితే ఒకదాని వెంట ఒకటి వచ్చి జరిగి అనేక చర్యలు అనేటివి మనకి ఇక్కడ అట్లా లింకప్లో ఏర్పడుతూ ఉంటాయి. అలా ఏర్పడి ఏమవుతుందంటే OH అనేది ఓకే నీళ్లు మరియు ఆక్సిజన్గా ఉత్పత్తి చేస్తుంది. నీళ్లు మరియు ఆక్సిజన్గా ఉత్పత్తి చేస్తాయి. నీరు మొక్క లోపల వినియోగించబడుతుంది, ఆక్సిజన్ మాత్రం వాతావరణంలోకి రిలీజ్ చేస్తుంది. అందుకే కిరణజన్య సంయోగ క్రియలో లాస్ట్లో ఉత్పన్నమయ్యేది ఏమిటి, నీళ్లు రిలీజ్ అవుతాయి, ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, ప్లస్ పిండి పదార్థం అనమాట గ్లూకోజ్ అనేది కూడా మనకి ఇక్కడ రిలీజ్ అవుతుందని చెప్తాం. సో ఈ విధంగా నీళ్లు మొక్క లోపల వినియోగించుకుంటుంది, రిలీజ్ అయినటువంటివి నీళ్లు, ప్లస్ ఆక్సిజన్ అనేది వాతావరణంలో రిలీజ్ చేస్తుంది అనమాట. H+ అయాన్ ఏమవుతుందంటే OHది మనం చూసుకున్నాం ఇప్పుడు. ఓకే, OH ఏం చేస్తుంది, కాంతి సమక్షంలో అంటే కాంతి చర్యలో మనకు పాల్గొని ఈ విధంగా చేస్తుంది. ఈ H+ అనేది ఏం చేస్తుందంటే నిష్కాంతి చర్యలో ఓకే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. కాంతి చర్యలో పాల్గొనేది OH, H+ అంటే OH అండి. ఓకే, ఇదే మనకు నీళ్లను ఆక్సిజన్ను అందిస్తుంది అనమాట విచ్ఛిన్నమయ్యి. నెక్స్ట్ ఈ H+ అయాన్ నిష్కాంతి చర్యలో క్రమానుగత చర్యల పరంపరకు లోనవుతుంది. ఈ కాంతి చర్యలో ఓకే ఇది మనకు ఇంతవరకు స్టాప్ అని చెప్పుకోవచ్చు. దీని సంగతి ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తామన్నమాట. నిష్కాంతి చర్యలు ఏ విధంగా ఈ H+ అయాన్ విడదీసబడుతుంది, విశ్లేషణ చేయబడుతుంది అనేది. నెక్స్ట్ ఇక్కడ కాంతి చర్యలో చూసినట్టయితే ATP అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ప్లస్ అదేవిధంగా చైతన్యం చెందినటువంటి నికోటినమైడ్ అడినైన్ డై న్యూక్లియేటెడ్ హైడ్రోజన్ ఫాస్ఫేట్ NADPH ఇవి లాస్ట్కి అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి అన్నమాట కాంతి చర్యలో. ఇక్కడ మనకు చూసుకున్నాం కదా H2O వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది. ఈ కాంతి చర్యలో చూసుకున్నట్టయితే మళ్ళీ మనకి ATP రిలీజ్ అవుతుంది, NADPH. ATP అంటే ఏంటంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, శక్తి రూపం అండి. శక్తి మనకి ఈ రూపంలో నిల్వ అనేది ఉంటుంది. చైతన్యం చెందినటువంటి నికోటినమైడ్ అడినైన్ డై న్యూక్లియేటెడ్ హైడ్రోజన్ ఇది కూడా మనకు లాస్ట్కి ఈ 2 పదార్థాలు మనకు అంత్య పదార్థాలుగా రావడం జరుగుతుంది. దీన్నే ఏమంటామంటే గ్రాహ్యక శక్తి అంటాం. అసిమిలేటరీ ఎనర్జీ గ్రాహ్యక శక్తి అని అంటాం అనమాట. నెక్స్ట్ సెకండ్ చూసినట్టయితే మనకు నిష్కాంతి చర్య చూద్దాము. ఇక్కడ మనకు H+ అయాన్ నిష్కాంతి చర్యలకు లోనవుతుందని చెప్పాం కదా. సో ఇక్కడ చూద్దాము. ఈ చర్యలలో చూసుకున్నట్టయితే కాంతి శక్తి అనేది అవసరం లేదనమాట. అంతేకాకుండా కాంతి చర్యతో పాటు జరుగుతుంది. 2 చర్యల మధ్య వ్యవధి సెకండ్లలో 1000 వంతు కంటే చాలా తక్కువగా ఉంటుంది. అంటే 2 చర్యలు జరగడానికి కాలం ఎంత ఉంటుంది అంటే సెకండ్లో 1000 వంతు కంటే చాలా తక్కువ అంట. సో ఇది మనకు నిష్కాంతి అంటే ఏంటంటే చీకటిలో లేదా రాత్రి వేళలో జరుగుతుంది అని అర్థం. అంటే కాంతి అవసరం లేదనమాట. ఈ చర్య కాంతిపై ఆధారపడదని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు దీనికి కాంతితో అవసరం లేదనమాట. కాంతి సూర్యుడు ఉండాలి అని అయితే ఏం లేదు. కాంతి విశ్లేషణలో ఉత్పత్తి అయినటువంటి H+ అయాన్ పైన చెప్పుకున్నాం కదా. ఈ H+ అయాన్ నిష్కాంతి చర్యకు లోనవుతుంది అని. ఈ H+ అయాన్ను NADP అనే ప్రత్యేక అణువు స్వీకరిస్తుంది అనమాట. తర్వాతనే NADPH వస్తుంది. అదే మనకి ఇక్కడ లాస్ట్ ఉత్పన్నమయ్యేది ఏమని చెప్పారు, ATP ఉత్పన్నం అవుతుంది ప్లస్ NADPH అనేది ఉత్పన్నం అవుతుంది అని చెప్పారు. మామూలుగా OH- అయాన్ కాంతి చర్యలో భాగంగా నీళ్లను రిలీజ్ చేస్తుంది ప్లస్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఈ H+ అయాన్ ఏం చేసిందంటే NADPHతో కలిసి ఓకే NADPHగా మనకు చేంజ్ అవ్వడం అనేది జరిగింది. ఈ H+ అయాను NADP అనే ప్రత్యేక అణువును స్వీకరించి NADPHగా మారింది. నిష్కాంతి చర్యలో NADPH యొక్క H+ అయాన్ CO2తో కలిసి ఇవి NADPH ఉంది కదా
మళ్ళీ ఈ NADPHలో ఈ H+ ఏమవుతుందంటే CO2తో కలుస్తుంది. H+ CO2తో కలిసి ATP శక్తిని ఉత్పత్తి చేసుకొని గ్లూకోజ్ని ఉత్పత్తి చేస్తుంది. అందుకే మనం చెప్పాము అంత్య పదార్థాలుగా ఏమైంది లాస్ట్కి ATP NADP. ఓన్లీ మనకు కాంతి చర్యతోనే ఆగిపోలేదు. ఈ H+ అయ్యారు నిష్కాంతి చర్యలోకి వచ్చిన తర్వాతనే మనకి ఈ ATP కానీ NADPH కానీ ఏర్పడడం అనేది జరిగింది. సో మనకి ఈ కాంతి చర్య నిష్కాంతి చర్య రెండు కలిపి మనం ఏమంటామంటే కిరణజన్య సంయోగ క్రియ అని చెప్పి జరిగిందని చెప్పుకుంటాం అన్నమాట. ఈ విధంగా అంత్య పదార్థాలుగా మనకు NADPH వస్తుంది. తర్వాత ఈ H+ అయాన్ అనేది CO2తో కలిసి ATPని ఏర్పరుస్తుంది. ఓకే, దీని ద్వారానే మనకి గ్లూకోజ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ సంశ్లేషణ అనేక మధ్యస్థ పదార్థాలను అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే రిబ్యులోజ్ బైఫాస్ఫేట్. ఓకే, రిబ్యులోజ్ బైఫాస్ఫేట్ మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఈ సంశ్లేషణ అనేక మధ్యస్థ పదార్థాలను ఎంజైమ్లుగా ఉపయోగించుకుంటూ అనేక సోపానాల్లో జరుగుతుంది. ఈ చర్య మనకు చివరిగా గ్లూకోజ్ పిండి పదార్థంగా ఏర్పడుతుంది. ఈ NADPH నుంచి మనకు ఈ ATP శక్తిని వినియోగించుకొని గ్లూకోజ్ ఉత్పత్తి చేస్తుంది కదా. సో ఇది మనకి ఎలా అనేది కూడా మనకి ఇక్కడ జస్ట్ ఏర్పడుతుందని ఇచ్చారు. దేన్ని యూజ్ చేసుకుంటుంది అంటే రిబ్యులోజ్ బైఫాస్ఫేట్ మరియు ఎంజైమ్స్లను ఉపయోగించుకొని మనకు లాస్ట్కి గ్లూకోజ్ని ఉత్పత్తి చేస్తుంది అనమాట. ఈ గ్లూకోజ్ పిండి పదార్థంగా మారుతుంది. ఇంకా ఇది మనకు 10th క్లాస్ సంబంధించి కాబట్టి సో ఇంతవరకు ఇచ్చారండి. ఈ కిరణజన్య సంయోగ క్రియలో ఏ విధంగా మనకి ATP కానీ NADPH పొందుతాము అనేది మనకి ఈ విధంగా ఇచ్చారు. మొక్కలు వివిధ రకాల పరిస్థితుల్లో సైతం తమ జీవక్రియలను నిర్వర్తించగలుగుతాయండి. అతి ఎక్కువ కాంతున్నా వేడున్నా పొడిగా ఉండే వాతావరణంలోనూ తడి తేమతో నిండి ఉన్నటువంటి తక్కువ కాంతి కలిగిన వాతావరణంలోనూ మొక్కలు తమ విధులను జరుపుకుంటూ ఉంటాయి. కాంతి మరియు ఇతర కారకాల ఆవశ్యకత మొక్కకు వేరువేరుగా ఉంటుందన్నమాట. అన్నీ ఒకే కాంతిని తీసుకుంటే అనేం లేదు. ఒక్కొక్క టైప్ మొక్క ఒక్కొక్క టైప్గా మనకు చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఏమిస్తుంటే మొక్కకు వేరువేరుగా ఉంటాయండి. ఇక్కడేమో మొక్కకు అన్ని మొక్కలకు సమానంగా ఉంటాయి అని ఇస్తారు. సో చూసుకోవాలి ఏది సరైంది ఏది సరికాంది అన్న వాటిల్లో కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే పరపోషకాలలో పోషణ, హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్. ఇంతవరకు మనం స్వయం పోషణను చూసుకున్నామండి. అంటే మొక్కల గురించి కిరణజన్య సంయోగ క్రియలో ఏమేమి ఉన్నాయి, ఏది ఎవరు కనుగొన్నారు, ఏ ప్రయోగం చేసి కనుగొన్నారు అంతా చూసుకున్నాము. ఇప్పుడైతే మనకి ఇక్కడ పరపోషకాలలో పోషణ అనేది చూద్దాం. హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ ఇవి ఏంటివంటే పరపోషకాలు అంటే ఇతరుల మీద ఆధారపడతాయి అన్నమాట. అంటే ఆహారాన్ని అవి సొంతంగా తయారు చేసుకోలేవన్నమాట. తయారు చేసుకోలేక వేరే దాన్ని ఆహారంగా తీసుకుంటాయి. మొక్కల్ని ఆహారంగా తీసుకుంటే జంతువులు, మొక్కల్ని ఆహారంగా మానవులు కూడా తీసుకుంటారు. సో మనం ఏమవుతాం పరపోషక జీవులు అవుతాం అన్నమాట. సో ఈ విధంగా ఆహారాన్ని తయారు చేసుకోలేని వాటిని మనం ఏమంటాం పరపోషకాలు అని అంటాం. నెక్స్ట్ జీవులు తమ ఆహారాన్ని ఎలా పొందుతాయి, ఎలా పొందగలుగుతున్నాయో చూద్దాం. ఇక్కడ జీవులకు లభ్యమయ్యేటువంటి ఆహార రకము దాని అందుబాటును బట్టి అవి ఆహారం పొందే విధానంలో వినియోగించుకోవడంలో అనేక రకాల పద్ధతులు అనేవి యూజ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు అమీబా చూడండి, దాని మిథ్యా పదాలు యూజ్ చేస్తుంది. మానవులు తన చేతిలో తీసుకొని నోట్లో పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటాం. అంటే తినడం ఎలా తీసుకుంటాం ఆహారాన్ని ఈ విధంగా తీసుకుంటాం. ఆ విధంగా ప్రతి జీవికి మనకు వేరువేరుగా ఉంటుందన్నమాట. వాళ్ళ ఆహారపు రకం బట్టి ఉంటుంది, వాళ్ళకి అందుబాటులో ఉన్న దాన్ని బట్టి కూడా మనకి ఇక్కడ ఆహారం తీసుకునే విధానంలో మార్పు అనేది ఉంటుంది. అన్నిటికీ ఒకే రకంగా ఉండదు. కొన్ని ఈస్ట్లు కుక్కగొడుగులు ఇచ్చారు. ఇక్కడ మనకు మష్రూమ్స్ పుట్టగొడుగులు, ఈస్ట్లు, రొట్టె బూజులు, మన బ్రెడ్ మౌల్స్ వంటి జీవులు ఆహారం ఏం చేస్తారంటే శరీరం వెలుపల చిన్న చిన్న అణువులుగా విడగొట్టి శోషించడం అనేది జరుగుతుంది. అంటే బయటనే చిన్నగా విడగొట్టేసి తర్వాత శోషించుకుంటాయి. వీటినే మనం ఏమంటామంటే పుతికాహారులు అని చెప్పి అంటాం అనమాట. ఇవన్నీ మనకు ముందు క్లాస్లో చూసుకున్నామండి. ఇంకొన్ని రకాల జీవులు ఏం చేస్తాయంటే అతిదేవి జీవిపైన ఆధారపడి దాన్ని చంపకుండా పరాన్నజీవి విధానంలో ఆహారాన్ని సేకరిస్తాయి. ఉదాహరణకేంటి కస్కుటా మొక్క, పేను, జలగ, బద్దె పురుగు ఇది ఇచ్చారు మనకు ఉదాహరణలు అనేటివి. కస్కుటా మొక్క ఓకే, దీన్నే మనం బంగారు తీగ అంటాం, డాడర్ అని కూడా అంటాం. ఇక్కడే మనం చూసుకుంటాం అనమాట. బంగారు తీగ అనేది విన్నాం కానీ డాడర్ అని కూడా అంటామండి. డాడర్ అనేది కూడా అంటాం మనము. సో ఇది కూడా మనకు చూసుకోవాలి, అడుగుతారు. కస్కుటా మొక్క, పేను, జలగ, బద్దె పురుగు ఇవన్నీ ఏం చేస్తాయంటే అతిదేవి జీవిపైన ఆధారపడి దాన్ని చంపకుండా పరాన్నజీవి విధానంలో ఆహారాన్ని సేకరిస్తూ ఉంటాయన్నమాట. ఇదే మనకు ఏమవుతుందంటే ఈ మొదలగు జీవుల్నే మనం
పోషణ. ఓకే, పరాన్న పోషణను పాటిస్తాయని చెప్పుకుంటాం. మరికొన్ని జీవులు ఆహారం మొత్తాన్ని లోనికి తీసుకొని, అంటే అంతర్గ్రహణం అంటే ఆహారాన్ని తీసుకోవడం లోపలికి, దాన్ని మనం అంతర్గ్రహణం అంటాం. శరీరం లోపల సూక్ష్మ పదార్థాలుగా విడగొడతాయన్నమాట. ఆహారం మొత్తాన్ని తీసుకొని తీసుకున్న తర్వాత విడగొడుతుందన్నమాట. ఆహారం తీసుకోవడం, జీర్ణం చేసుకోవడం మొదలైన అంశాలన్నీ జీవి నిర్మాణం, పనిచేసే విధానం పైన ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ అమీబా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ఆహారం అనేది తీసుకోవడం చూడండి, ఇలా మొత్తం ఒకేసారిగా తీసుకుంటుంది దాని మిథ్యాపాదాల ద్వారా. లోపల మొత్తంగా తీసుకొని జీర్ణక్రియ చేసేసుకొని తర్వాత మనకి అవసరం లేని కూడా అలాగే వదిలేస్తుంది మధ్యపాదాల ద్వారానే. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూసినట్టయితే ఆహార రకం, అది లభించే విధానంలో తేడాలు ఉండడం వల్ల వివిధ రకాల జీవులలో జీర్ణ వ్యవస్థలు కూడా వేరువేరుగా ఉంటాయన్నమాట. సపోజ్ ఇక్కడ ఏకకణ జీవిలో చూసుకున్నట్టయితే అమీబాలో ఆహారం అనేది శరీరం ఉపరితలం నుంచి సేకరించబడుతుంది. కానీ క్రమేపీ జీవులలో సంసిద్ధత పెరిగే కొద్దీ వివిధ రకాల భాగాలు అనేటివి ప్రత్యేక విధులు నిర్వహించడానికి అనువుగా మార్పు చెందుతూ ఉంటాయి. ఉదాహరణకు చూసుకున్నట్టయితే అమీబా ఆహార సేకరణ కొరకు శరీరం ఉపరితలం నుంచి వేళ్ల వంటి మిథ్యాపాదాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది. ఈ మిథ్యాపాదాలనే మనకి ఇక్కడ ఆహారం చుట్టూ వ్యాపింపజేస్తుంది, ఆహార రిక్తికగా మారుస్తుంది. ఇది చూడండి, ఈడ మన చుట్టూరు వ్యాపించేస్తుంది అనమాట. తర్వాత దీన్ని ఆహార రిక్తికగా మారుస్తుంది, జీర్ణం చేస్తుంది. దాన్ని ఆహార రిక్తికలో సంశిష్ట ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా విడగొట్టుపడి దాన్ని జీర్ణం చేస్తాయన్నమాట. ఇక్కడ మనకి విడగొట్టబడిన తర్వాత కణద్రవంలోకి వ్యాపనం చేస్తాయి. జీర్ణం కాని పదార్థం కణం ఉపరితలానికి చేరి అక్కడ నుంచి మళ్ళీ బయటికి పంపించేస్తుంది. సేమ్ ఏ విధంగా అయితే తీసుకుందో ఆ విధంగా శరీర ఉపరితలానికి పంపించి దాన్ని అక్కడ వదిలేస్తుంది అనమాట మిథ్యాపాదాల ద్వారా. సో ఈ విధంగా మనకు అదే ఆహారాన్ని జీర్ణం చేసుకుంటుంది. ఏకకణ జీవి అయినటువంటి ఇంకొకటి ఏంటంటే పారామీషియం. ఈ పారామీషియంలో పోషణ ఎలా ఉంటుందో చూద్దాము. ఇక్కడ మనం చూసినట్టయితే కాలి చొప్పు ఏ విధంగా ఉంటుందో ఆకారంలో ఉంటుంది. ఇది ఒక ప్రత్యేక స్థానం నుంచి ఆహారం గ్రహించబడుతుంది అనమాట, ఇక్కడ నుంచి. ఓకే, ఇది మనకు. ఓకే, ఇది కూడా ఎలా అంటే ఈ వెంట్రుకల్లాగా ఉన్నాయి కదా చుట్టూరా, దీని ద్వారా ఏం చేస్తుందంటే ఆహారాన్ని జరుపుకుంటూ ఇంతవరకు తెస్తుంది. ఇంతవరకు తెచ్చిన తర్వాత దీని ద్వారా లోపల పంపించేస్తుంది అనమాట. ఈ విధంగా మనకు జీర్ణం అయ్యేసి ఇక్కడ మనకు అవసరం లేనిది మళ్ళీ ఇక్కడ నుంచి బయటికి పంపించేస్తుంది అనమాట. విసర్జక రంధ్రం అనేది ఉంటుంది, దీని ద్వారా బయటికి పంపిస్తుంది. ఆహారాన్ని ఈ వెంట్రుకల ద్వారా తోసుకుంటూ ఇంతవరకు తెస్తుంది అనమాట. ఇది ఏమవుతుందంటే కణ ముఖం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఆహారం ఇక్కడి నుంచే లోపలికి ప్రవేశిస్తుంది. దీన్నే మనం కణ ముఖం అని చెప్తాము. ఇక్కడ మనకు ఆహార రిక్తికలు ఏర్పడతాయి. ఈ ఆహారం చుట్టూరా మనకి ఆ ఆహార రిక్తికలు ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇక్కడ జీర్ణం అవుతుంది. జీర్ణం కాని దాన్ని అంతా మనకి ఈ విసర్జక రంధ్రం నుంచి బయటికి పంపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇచ్చారు, శరీరం అంతా వ్యాపించి ఉన్న శైలికల కదలిక వల్ల ఆహారం అనేది ఆ ప్రత్యేక స్థానాన్ని చేరుకుంటుంది. ఈ శైలికల వల్ల మనకి ఏమవుతుంది, ఆహారం అనేది ఇలాగ వచ్చి ఇక్కడ చేరుకుంటుంది. ఈ భాగాన్నే మనం ఏమంటామంటే కణమొహము అంటామంట. అయితే సైటోస్టోమ్ అంటాం, కణముఖము. దీని ద్వారానే మనకు లోనికి ప్రవేశిస్తుంది ఆహారం అనేది. ఇది మనకు ఆహారం అనేది ఇచ్చారు, చూసుకోవాలి, కాలు చెప్పు ఆకారం అని. దీంతో మనకి ఈ పారామీషియం కూడా అయిపోయింది. ఈ రెండు ఏకకణ జీవులు అమీబా మరియు పారామీషియం. ఇక్కడ మనకి ఏవి యూజ్ అవుతున్నాయి, ఆహార రిక్తికలు యూజ్ అవుతున్నాయి. ఆహారాన్ని తీసుకోవడానికి, జీర్ణం చేయడానికి, మళ్ళీ విసర్జన చేయడానికి. ఓకే, చూసుకోవాలి రెండింటిలోనూ. నెక్స్ట్ కస్కుటా పరాన్న జీవి పోషణ. కస్కుటా మొక్క గురించి చూద్దాం. దీన్నే మనం బంగారు తీగ మొక్క అని కూడా అంటాం. ఇక్కడ హెడ్డింగ్ కూడా చూడండి, కస్కుటాలో పరాన్న జీవ పోషణ, బంగారు తీగ మొక్క గురించి చూద్దాము. కస్కుటా ప్రజాతికి చెందినటువంటి ఆకులు లేకుండా తీగలుగా చుట్టుకుంటూ పెరిగే పత్రరహిత పరాన్నజీవి మొక్క అండి. ఇది పత్రాలు ఉండవు, అందుకే పత్రరహిత అన్నారు. పరాన్నజీవి వేరే మొక్క పైన ఆధారపడి దాని ఆహారం అంతా తీసుకుంటూ ఉంటుందన్నమాట. సో అందుకే దీన్ని పరాన్నజీవి అన్నాము. ఇక్కడ మనకు ప్రజాతి చూడండి, కస్కుటా ప్రజాతికి చెందినటువంటిది. ఇది కుటుంబం ఏ కుటుంబానికి చెందినది అంటే కన్వాల్యులేసి కుటుంబానికి చెందినటువంటిది. ఇది మనకు బంగారు తీగ లేదా కస్కుటా లేదా దీన్నే మనం డాడర్ మొక్క అని కూడా అంటాం అనమాట. ఇది ఏ కుటుంబానికి చెందింది అంటే కన్వాల్యులేసి కుటుంబానికి చెందినది. చూసుకోవాలి. ఈ ప్రజాతిలో దాదాపు 170 రకాల తీగ మొక్కల జాతులు ప్రపంచవ్యాప్తంగా సమశీతోష్ణ ఉష్ణమండల ప్రాంతాల్లో వ్యాపించి ఉన్నాయంట. ఎన్ని రకాలు? 170 రకాలండి, చూసుకోవాలి. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఒక హింట్ చెప్తాను ఇక్కడ. బంగారు తీగ అన్నా ఒకటే, కస్కుటా అన్నా ఒకటే, డాడర్
డాడర్ అన్నా ఒకటే. ఇక్కడ 170 రకాల తీగల మొక్కలు ఉన్నాయి కదా ఈ ప్రజాతికి సంబంధించి. బంగారం కొనియకపోతే ఓకే, బంగారం కొనియకపోతే డాడీ ఓకే, ఇంట్లో మన అమ్మ నాన్న చూస్తూనే ఉంటాం కదా, బంగారం కొనియకపోతే డాడీ మీద అమ్మ ఏమంటుంది, కసుకసుమని అంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, బంగారం కొనియకపోతే అమ్మ కసుకసుమని ఏడుస్తుంది అని గుర్తుపెట్టుకోండి. 170 ఓకే, 7 అనేది గుర్తుపెట్టుకోండి. 170 రకాలు ఈ ప్రజాతిలో మనకు దాదాపుగా ఎన్ని ఉన్నాయి, 170 రకాల తీగ మొక్కల జాతులు ఉన్నాయంట. ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ మనకు వ్యాపించి ఉన్నాయంటే వీటికి అనువైనటువంటి వాతావరణం ఏదంటే అవే కాబట్టి సమశీతోష్ణ మరియు ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా చూడవచ్చు అనమాట, వ్యాపించి ఉన్నాయి. చాలా జాతులు వాటి అతిదేయి మొక్కలతో సహా కొత్త ప్రాంతాల్లోకి ప్రవేశించాయన్నమాట. అతిదేయి మొక్క అంటే దేని మీదకి పాకుతుందో అది మనకు అతిదేయి అవుతుంది కదా, సో దాని ద్వారా వేరే వేరే ప్రాంతాల్లోకి కూడా రావడం జరిగింది, కొత్త కొత్త ప్రాంతాల్లోకి. బంగారు తీగ లేదా డాడర్, బంగారు తీగనే మనం ఏమని పిలుస్తాం, డాడర్ అని కూడా పిలుస్తాం అనమాట. ఇది పిలువబడే ఈ మొక్కల్లో పత్రహరితం అనేది ఉండదండి, అందుకే అది ఆహారం తయారు చేసుకోలేదు సొంతంగా, పక్కదాని మీద ఆధారపడుతుంది. కస్కుటా రిఫ్లెక్సాలో ఓకే, కస్కుటా రిఫ్లెక్సాలో చాలా తక్కువ మొత్తంలో పత్రహరితం అనేది ఉంటుంది. ఇది చూషకాలు ద్వారా ఆహారాన్ని సేకరిస్తుంది. చూషకాలు అంటే ఏంటివంటే హిస్టోరియాస్ అంటాం మనము. ఈ మోస్ట్ ఇంపార్టెంట్, కస్కుటా మొక్క అతిదేయి మొక్క పైన దేని ద్వారా ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది, సేకరిస్తాయి. ఆ వేర్లలాగా ఉంటాయన్నమాట. అవి ఏంటివి అంటే మనకి ఇక్కడ హిస్టోరియా అని చెప్తాము, వీటి ద్వారానే తీసుకుంటుంది. వేర్ల మాదిరిగా ఉండి అతిదేయి కణజాలంలోకి చొచ్చుకొని పోతాయన్నమాట. ఒక్కసారిగా అతిదేయిని కూడా చంపేయడం కూడా జరుగుతుంది. దాన్ని చంపేసి ఇది ఆహారం తీసుకుంటుంది. సో వీటిని మనం పరాన్నజీవులు అని అంటాము. అంటే పరపోషకాలు వేరు, పరాన్నజీవులు వేరు. పరపోషకాలు అంటే అవి చేసినటివి ఇవి తీసుకుంటాయి. ఓకే, ఇది చూడండి మెయిన్ దానికే హాని కలిగించేస్తున్నాయి అనమాట. దీనికి ఆశ్రయం ఇచ్చిన దానికే హాని కలిగించేసి దాన్ని కొన్నిసార్లు చంపను కూడా చంపేస్తుంది, దాని నుంచి వచ్చేటువంటి తీసేసుకొని దాన్ని చంపను కూడా చంపేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ బంగారు తీగ కస్కుటా లేదా డాడర్ అనేది చూసుకోవచ్చు. డాడర్ ఓకే, డాడర్ అంటే బంగారు తీగ మొక్క లేదా కస్కుటా మొక్క. కాండం ఎలా ఉంటుంది, సన్నగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది, నారింజ, లేత గులాబీ, పసుపు లేదా గోధుమ రంగుల్లో కానీ ఉంటుందన్నమాట. ఓన్లీ మనకు చూడండి, ఓన్లీ ఒక కలరే కాకుండా నారింజ కలర్లో అయినా ఉండొచ్చు, లేత గులాబీ కలర్లో అయినా ఉండొచ్చు, పసుపు లేదా గోధుమ రంగులో అయినా ఉండొచ్చు. డాడర్ పుష్పాలు బుడిపెల రూపంలో గుంపులు గుంపులుగా ఉంటాయి. పిక్చర్ ఇచ్చారు మనకి, వీటి పుష్పాలు చూడండి ఎలా ఉంటాయి అంటే గుంపులు గుంపులుగా ఉంటాయన్నమాట. ఈ విధంగా మనకి బుడిపెల రూపంలో ఓకే, పసుపు లేదా తెలుపు రంగులో ఆకర్షణ పత్రాలు ఉండే తుమ్మెల గంట ఆకారంలో ఉండడం అనేది జరుగుతుంది. పసుపు లేదా తెలుపు రంగులో ఆకర్షక పత్రాలు ఉండే తమ్మెల గంట ఆకారంలో ఉంటుందన్నమాట. ఈ విధంగా తమ్మెల గంట ఆకారంలో ఉంటుంది. ఇక్కడ మనకు పసుపు కలర్ అయినా ఉండొచ్చు, తెలుపు కలర్ అయినా ఉండొచ్చు అనమాట. ఈ పూలు అనేవి ఉంటాయి, ఆకర్షణ పత్రాలు అంటాం, ఆకర్షించడానికి. ఓకే, పత్రాలు సన్నని పులుసుల మాదిరిగా క్షీణించి ఉంటాయన్నమాట. పత్రాలు అనేటివి సన్నగా క్షీణించిపోయి ఉంటాయి. డాడర్ విత్తనం మొలకెత్తినప్పుడు అంటువేరు ఏర్పడుతుంది. డాడర్ విత్తనం అనేది మొలకెత్తినప్పుడు ఒక వేరు అనేది ఏర్పడుతుంది. ఇది మనము ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే యాంకరింగ్ రూట్ అంటాం అంటువేరుని. ఓకే, తర్వాత సన్నని పొడవైన కాండం సర్పిలాకారంలో ఎదుగుతూ ఉంటుందంట అతిదేయి మొక్కకు. ఈ విధంగా ఇది వచ్చింది కదా, ఈ విధంగా ఎదుగుతూ ఉంటుంది. దీని ద్వారా ఏం చేస్తుంది, ఈ మొక్కని పక్కన ఒక చెట్టు ఉందనుకోండి, దీంతో ఇట్లా అల్లుకుండేస్తుంది. ఇలా అల్లుకొని ఇంకా దీని మీద పెరుగుతుంది అనమాట. సో ఈ విధంగా దీని మీద పెరగడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఇక్కడ అతిదేయి మొక్కను వ్యాపింపి చేస్తుంది. తర్వాత అతిదేయి కాండాన్ని పెనవేసుకొని హిస్టోరియాలను కాండంలోకి చొప్పిస్తుంది. ఈ విధంగా సూది పొడిచినట్టుగా మనకి ఇక్కడ వీటి హిస్టోరియాలను ఏం చేస్తుందంటే ఆ కాండంలోకి ఈ విధంగా పొడి చేస్తుంది అనమాట. వాటి ద్వారా దాంట్లో ఉన్నటువంటి తీసుకుంటూ ఉంటుంది. ఏం చేస్తాయంటే ఈ హిస్టోరియాలు ఏం చేస్తాయంటే ఏదైతే మొక్క మీద పాకాయో ఆ మొక్కలో ఉన్నటువంటి ఆ దారు ఏదైతే ఉందో దారు నుండి నీటిని పోషక కణజాలం నుంచి పోషక పదార్థాలను సేకరిస్తాయి. దారువులో నుండి నీటిని తీసుకుంటాయి, పోషక కణజాలం నుంచి పోషక పదార్థాలను తీసుకుంటాయి అన్నమాట. ఇవన్నీ మనకు పోషక కణజాలంలోనే కదా నిల్వ చేసుకుంటాయి. సో ఇవన్నీ మనకు పోషకాలన్నీ తీసేసుకుంటాయి. దారువులో నీటి ఉంటే నీళ్ళని కూడా తీసేసుకోవడం అనేది జరుగుతుంది ఈ స్టోరియల్ ద్వారా. డాడర్ కాండం అతిదేయి కాండంతో సంబంధం ఏర్చిపెచ్చుకోగానే డాడర్ మొక్క వేర్లు అనేటివి కుళ్ళిపోతాయంట. ఓకే, డాడర్ మొక్క పెరిగే కొద్దీ నూతన హిస్టోరియాలు అతిదేయి మొక్కతో సంబంధాన్ని పెంచుకుంటూ ఉంటాయి. ఈ పక్క ఇది పెరిగే కొద్దీ ఇక్కడ ఉండేటివన్నీ కుళ్ళిపోతూ వస్తూ ఉంటాయి. ఇంకా దీని మీద పాక్కుంటూ పోతుంది, మొత్తానికి దీన్ని ఆక్రమించేస్తుంది అనమాట. అది కూడా ఎలా ఉంటుందంటే అట్లా మొత్తంగా వేయడం వల్ల ఒక వల మాదిరితే ఉంటుందన్నమాట. కాండము తీగల అతిదేయి మొక్క చుట్టూ మెలికలు తిరిగిన తర్వాత పక్కనున్న మరో కాండాన్ని చుట్టేసుకుంటుంది. అట్లా పెనవేసుకొని పోవడం వల్ల అతిదేయి మొక్క మొత్తం
వలమాదిత్య ఆక్రమించి జలాకారంగా కనపడుతుంది. ఈ విధంగా చెట్టు ఉంటే దీని మీద అంతా ఇదే మనకు వ్యాపించేసి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం చూస్తూనే ఉంటాము. మనకు పిక్చర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇది మనకు సంబంధించి కస్కుటా మొక్క గురించి మొత్తంగా ఇచ్చారండి. ఇక్కడ మొత్తం చూసుకున్నట్టయితే కొత్తగా వచ్చింది 8తో పోల్చుకుంటే 170 రకాలు ఉంటాయని, దీన్ని మళ్ళీ డాడర్ అని కూడా అంటారు అని చెప్పి ఇచ్చారు. దీంట్లో పత్రహరితం ఉండదు. కస్కుటా రిఫ్లెక్సాలో చాలా తక్కువ మొత్తంలో పత్రహరితం ఉంటుందని ఇచ్చారు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే రంగులు కూడా చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఇది అతిథేయిని కూడా చంపేస్తాయి అన్నమాట. డాడర్ పుష్పాలు బుడిపెల రూపంలో గుంపులు గుంపులుగా ఉంటుంది. ఈ ఆకర్షణ పత్రాలు ఏ విధంగా ఉంటాయి? తెలుపు రంగులోను పసుపు రంగులోను ఉంటాయి. డాడర్ కాండం సన్నగా ఉంటుందండి, పొడవుగా ఉంటుంది మరియు ఏ కలర్లో ఉంటాయి? నారింజ, లేత గులాబీ, పసుపు, గోధుమ రంగు, ఈ 4 కలర్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇది మనకు చూసినట్టయితే వేళ్ళు అనేటివి కుళ్ళిపోతాయి అన్నమాట. అలా చేసే కొద్దీ వేళ్ళు కుళ్ళిపోతాయి. ఇంకా అతిథేయి మొక్క మీద నుంచే పాక్కుంటూ వెళ్తుంటుంది. ఈ హిస్టోరియాలు ఏం చేస్తాయంటే ఆ కాండంలోకి చిన్న రంధ్రం ద్వారా పెట్టడం జరుగుతుంది. అంటే బాగా అతుక్కుంటాయి. ఈడ మనకు దాని దారు నుంచి నీటిని తీసుకుంటుంది. పోషక కణజాలం నుంచి పోషక పదార్థాలను సేకరించుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనకు చూసుకోవాల్సింది మొత్తం చూసుకున్నట్టయితే ఇది మెయిన్. నెక్స్ట్ మానవులలో చూద్దాం. ఇప్పుడు జీర్ణక్రియ ఇంతసేపు మనం మొక్కల్లో చూసాము, అమీబాలో పారామీషియంలో ఎలా ఆహారం తీసుకుంటున్నాయో చూసాము. ఇప్పుడు మనము మానవుల్లో చూద్దాం జీర్ణక్రియ. ఓకే, మనకి ఇక్కడ ఎలా అవుతుంది అంటే జీర్ణము వివిధ రకాలటువంటి అవయవాల ద్వారా, జీర్ణ రసాల ద్వారా, వివిధ రకాలటువంటి ఎంజైమ్స్ సాయంతో మనకి ఆహారం అనేది జీర్ణం అవుతుంది. దీని ద్వారా మన విధులు అనేటివి నిర్వర్తించబడడం అనేది జరుగుతుంది. మానవులిలో ఆహార నాళం ఓకే ఎలిమెంటరీ కెనాల్ ఏ ఆకారంలో ఉంటుందంటే పొడవైన గొట్టం వంటి నిర్మాణంలో ఉంటుంది. మనకి ఇక్కడ చూద్దాం, పిక్చర్ ఇచ్చారు కదా. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఆహార నాళిక, ఇది మనకు ఆహార నాళిక అవుతుంది. ఈ విధంగా నోట్లో నుంచి ప్రారంభమయ్యి నోటి నుంచి పాయువు వరకు వ్యాపించి ఉంటుంది ఈ నాళం అనేది. ఈ ఆహార నాళం అనేది ఆహార నాళంలో వివిధ రకాల భాగాలను మనం గమనించవచ్చు. ఆహార నాళంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పనిని నిర్వర్తిస్తూ ఉంటుందన్నమాట. సపోజ్ నోట్లో అయితే నవలడము, లాలాజల గ్రంథులు యూజ్ చేసుకొని ఇక్కడ మనకు జీర్ణం కావడము, ఓకే, ఇదంతా మనకు దిగడం కిందికి, జీర్ణం కావడము, జీర్ణ రసాలు రిలీజ్ చేయడము, ఇక్కడ మళ్ళీ చిన్న పేగులో శోషించుకోవడం ఆహారం అంతా బ్లడ్లోకి, ఇక్కడ పెద్ద పేగులో మిగిలిందంతా ఈ పెద్ద పేగు ద్వారా పాయు ద్వారా బయటికి పంపించడము, ఇదంతా మనకు చూసుకున్నట్టయితే ఇదంతా ఒక ప్రాసెస్. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. మనం ఎన్ని రకాల ఆహారాలను తినండి, ఏ రకమైనటువంటి ఆహారం తిన్నా కూడా ఈ ఆహారం అనేది ఒకే జీర్ణనాళం ద్వారా పంపబడుతుంది. అదే మనకు చూసినట్టయితే ఈ విధంగా ఉంది కదా. సో దీని ద్వారా మనం ఆహారాన్ని తీసుకునే విధానాన్ని ఏమంటామంటే అంతరగ్రహణం, ఇంజెక్షన్ అని చెప్పి అంటాం. అంటే ఆహారాన్ని నోట్లోకి తీసుకునేటువంటి విధానము. లోపల మన శరీరం లోపల ఉపయోగించుకోవడానికి వీలుగా ఏం చేస్తుందంటే చిన్న చిన్న అణువులుగా మార్చబడుతుంది అనమాట ఇక్కడ. ఓకే, ఈ సమయంలోనే అనేక రకాల చర్యలు అనేవి జరుగుతాయి. ఇది ఎట్లా చూద్దాము. ఆహార నాళం గుండా ఆహారం వెళ్ళే విధానము. మనం తీసుకున్న ఆహారం నోట్లో దంతాల ద్వారా ముక్కలు ముక్కలుగా చేయబడుతుంది. మన నోట్లో లాలాజలం ఉంటుంది కదా, ఆ లాలాజలంతో కలుస్తుంది అనమాట. ముక్కలు ముక్కలు అవుతూ ఉంటుంది, లాలాజలంతో కలుస్తూ ఉంటుంది. ఫలితంగా ఆహారం అనేది ఏంగా మారుతుంది? తడిగా మారుతుంది, ప్లస్ జిగడగా మారుతుంది అనమాట. అంటే జాడు స్వభావం కలిగి ఉండదానిగా మారుతుందన్నమాట. ఇది ఏం చేస్తుందంటే ఈ విధంగా మనము ఆహారం అనేది తడిగా లేదా మెత్తగా జాడు స్వభావంగా అవ్వడాన్ని ఓకే చిన్న చిన్న మొక్కలు చేస్తాము. ఆ లాలాజలంతో కలిసి ఈ విధంగా జాడు స్వభావం కలిగి ఉంటుంది కదా, దీన్నే మనము ముద్దగా చేయడము లేదా నమలడము లేదా చూర్ణం చేయడము అని చెప్పి అంటాం అనమాట. బౌలస్ అని చెప్పి అంటాం. ఈ విధంగా నవిలేసి లాలాజలంతో అంతా మనకు నోట్లో పెట్టుకుంటాం కదా, సో అదంతా. ఇటువంటి మెత్తగా జాడు స్వభావం కలిగింది ఏమవుతుందంటే ఆహారము మన ఆహార వాహిక ఏదైతే ఉందో ఈసోఫేగస్ అంటాము, దాని గుండా జీర్ణాశయంలోకి వెళ్తూ ఉంటుంది, వెళ్ళడానికి అనువుగా ఉంటుంది. ఎందుకు? జాడు స్వభావం కలిగి ఉంది కదా లాలాజలంతో కలిసి. సో ఈ విధంగా మనకి ఈజీగా జారిపోతూ ఉంటుంది అనమాట. ఆహారం ఇక్కడ ఉందనుకోండి, ఈ విధంగా కిందికి దిగుతూ వస్తుంది. ఓకే, కిందికి దిగుతూ వస్తే జీర్ణాశయంలోకి వెళ్తుంది. ఈ విధంగా కదలడాన్ని పెరిస్టాల్టిక్ చలనం అంటాం. అది ముందు చూసుకుంటాం, ఈ క్లాస్లోనే వస్తుంది. కొత్త మ్యాటర్ ఇదంతా చూసుకోవాలి. మనకి 9th వరకు చూసుకున్నాము, 9th నుంచి ఇంకా హై స్టాండర్డ్ కదా, సో 10th. ఇప్పుడు మనకి ఇక్కడ కొంచెం చాలా బిట్స్ అనేటివి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ వెళ్ళడానికి అనువుగా ఇక్కడ మనకు ఆహార వాహిక గుండా జీర్ణాశయంలోకి వెళ్ళడానికి ఇప్పుడు అనువుగా ఉంటుంది, బాగా ఈజీగా జారిపోతుంది రాజంతో కలిసి. ఇంతకు ఆస్యకుహరం అంటే ఇదండి మనకు. ఓకే, నోట్లో ఉంది కదా మనకి, ఇదంతా ఏమవుతుందంటే ఆస్యకుహరం అవుతుంది అనమాట. ఈ ఆస్యకుహరంలో 3 జతల లాలాజల గ్రంథులు అనేటివి
ఉంటాయి. దీని ద్వారానే లాలాజలం అనేది స్రవిస్తూ ఉంటుంది. 2 జతల లాలాజల గ్రంథులు ఎక్కడ ఉంటాయంటే ద్రవడల పక్కన మరియు నాలుక కింద ఉంటాయన్నమాట. ద్రవడలకి ఈ పక్క ఉంటుంది, ఓకే, నాలుక ఉంటుంది కదా, మన నాలుక కింద పక్క ఒకటి ఉంటుంది. ఒక జత ఉంది కదా, 3 జతలు కదా, ఇక్కడ ఒక జత అయిపోయింది, ఇక్కడ ఒక జత అయిపోయింది. ఇంకొక జత ఎక్కడ ఉంటుందంటే ఎక్కడ అంటే ఇక్కడ అంగిలి ఉంటుంది కదా, ఇక్కడ మనకి అంగిలిలో అమరుకొని ఉంటుంది. ఇంకొకటి ఎక్కడ ఉంటుంది, అంగిలిలో అమరుకొని ఉంటుంది. ఈ లాలాజలంలో అమలైజ్ అనేటువంటి ఎంజైమ్ అనేది ఉంటుందన్నమాట. లాలాజలంలో అమైలైజ్, థయాలిన్ అని కూడా అంటాం. ఇక్కడ మనకు థయాలిన్ అనేటువంటి ఎంజైమ్ అనేది ఉంటుంది. అమైలైజ్ ఎంజైమ్ సంశ్లిష్ట కార్బోహైడ్రేట్స్ని ఎలా మారుస్తుందంటే సరళమైనటువంటి పదార్థాలుగా మారుస్తుంది. ఇది చూడండి, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అమలైజ్ ఏం చేస్తుంది, కార్బోహైడ్రేట్స్ మీద ప్రభావం చూపిస్తుంది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోవాలి. నెక్స్ట్ ఒక బాక్స్ వస్తుంది అనమాట. ఆ బాక్స్లో కూడా మీకు ఇక్కడ అది ఎంత ఒకసారి ఇచ్చింటారు, చూసుకోవాలి. మనకు లాలాజల గ్రంథులు స్రవిస్తాయి, లాలాజలము. ఇందులో మనకు వచ్చేటువంటి ఎంజైమ్ ఏంటి, అమలైజ్. ఓకే, ఈ అమలైజ్ అనేటువంటి ఎంజైము కార్బోహైడ్రేట్స్ని ప్రభావితం చేస్తాయి. ఇవి సంశిష్టంగా ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ని సరళమైనటువంటి పదార్థాలుగా మారుస్తాయి. ఈ ఎంజైమ్ల సాయంతో సంశిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా విడగొట్టబడుతుందన్నమాట. శరీరం శోషించుకోవడానికి అనువుగా మార్చే విధానాన్నే జీర్ణక్రియ లేదా డైజెషన్ అంటాం. ఈ విధంగా ఎంజైమ్ల సాయంతో సంశిష్టంగా ఉండేటువంటి పదార్థాలని సరళ పదార్థాలుగా విడగొట్టి శరీరం ఏ విధంగా అయితే గ్రహించుకోగలుగుతుందో ఆ విధానానికి మార్చేస్తారనమాట. దీన్నే మనం ఏమంటామంటే జీర్ణక్రియ అంటాం, డైజెషన్. నాలుక ఆహారాన్ని మిశ్రమంగా చేయడానికి, ఆహార నాళంలోకి తర్వాతి భాగంలోకి తొయ్యడానికి, నెట్టడానికి యూజ్ అవుతుంది నాలుక అనేది. ఆహారాన్ని మిశ్రమం చేయడానికి, గమనించండి, నవ్వులేటప్పుడు ఒకటే పెట్టుకొని ఒకటే నవ్వుతావా, లేదు కదా, నాలుక అటు ఇటు తిప్పుతూ ఉంటాం అనమాట. అంటే ఆహారాన్ని ఇప్పుడు మిక్సీలో గ్రైండర్ ఏదైతే మనము దోసపిండి వేసినప్పుడు ఓన్లీ ఒక బియ్యమే కాకుండా ఈ పక్క ఉండే బియ్యం కూడా చేత్తో మనం అలా దబ్బుతూ ఉంటాం కదా, ఇది కూడా మెదగాలని. సో ఆ విధంగా మన నాలుక కూడా ఏం చేస్తుంది, మన పళ్ళ కింద నవ్వులుతూ ఉంటే నాలుక ఆ విధంగా ఆహారాన్ని దాని కిందకి తోస్తూ ఉంటుంది మిశ్రమం చేయడానికి. ప్లస్ ఈ వెనక్కి దిగడానికి, మనకి ఇంకా లోపలికి ఆహార వాహికలోకి ప్రవేశపెట్టడానికి కూడా ఇది, ఆ విధంగా నెట్టడానికి కూడా ఈ నాలుక యూజ్ అవుతుంది, ఈ రెండింటి వాటికి. ఓకే, ఈ పనిని నిర్వర్తించడానికి కింది దవడ కూడా తోడ్పడుతుంది అనమాట. కింది దవడ, దీన్నే మనం ఏమంటామంటే జంబిక అని అంటాం. కింది దవడ కూడా మనకి ఇక్కడ తోడ్పడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాము. ఈ విధంగా మెత్తని ఆహారం అనేది లాలాజలంతో కలిసిన తర్వాత ఆహార వాహికలోకి పంపబడుతుంది ఈ విధంగా. ఓకే, ఈ విధంగా చెప్పాను కదా, ఆహారం ఇక్కడ ఉంటుంది, దిగుతూ ఉంటుందని. దిగేటప్పుడు ఈ విధంగా ఈ కొంచెం ఈ ఆహార నాళిక ఎలా ఉంటుందంటే కొంచెం సాగే గుణంగా కలిగి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఆహారం అనేది కిందికి దిగుతూ ఉంటుంది. ఓకే, కిందికి దిగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి కదలికని ఏమంటామంటే పెరిస్టాల్టిక్ మూమెంట్ అని చెప్పి అంటాం. ఓకే, చలనం అంటాం. ఆహారం వాహిక గుండా ప్రయాణిస్తున్నప్పుడు అలలు లేదా తరంగాల మాదిరిగా ఉండే చలనాన్ని గమనిస్తూ ఉంటాము. దాన్నే ఏమంటామంటే పెరిస్టాల్టిక్ చలనం. ఓకే, పెరిస్టాల్టిక్ మూమెంట్ అని అంటాం. జీర్ణాశయంలో ఆహారం జఠర రసంతోనూ, ఈ జీర్ణాశయం ఉంటుంది కదా, ఇక్కడ మనకు జఠర రసము మరియు HCl, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, యాసిడ్ అనేది ఉంటుందన్నమాట. దీంతో కలిసి బాగా చిరిగినట్టు అవుతుంది. ఓకే, ఈ దశలో ఆహారం అనేది అర్ధఘన రూపంలో చిక్కగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకు హాఫ్ డైజెస్ట్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇక్కడ ఆహారంలోని ప్రోటీన్లు పెప్సిన్ అనే ఎంజైమ్ చర్య వల్ల చిన్న చిన్న అణువులుగా విడగొట్టబడతాయి. పెప్సిన్, ఓకే, పెప్సిన్ అనేటువంటి ఎంజైమ్ వల్ల. ఇంకొకటి వచ్చింది చూడండి, పెప్సిన్ అనేటువంటి ఎంజైమ్ దేని మీద ప్రభావం చూపిస్తుంది, ప్రోటీన్ల మీద ప్రభావం చూపిస్తుంది. ఇది ఎక్కడ మనకి రిలీజ్ అవుతుంది, జీర్ణరసం ఏది అంటే జఠర రసము. ప్లేస్ ఎక్కడ, జీర్ణాశయంలో జఠర రసము అనేది మనకు పెప్సిన్ అనేటువంటి ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది. ఇదే మనకు ప్రోటీన్ల మీద ప్రభావాన్ని చూపుతుంది. పైన ఏం చెప్పుకున్నాము, కార్బోహైడ్రేట్స్ మీద ప్రభావం చూపేది ఏంటి, అమలైజ్. ఓకే, థయాలిన్ అని కూడా అన్నాము. ఇక్కడ ఈ ఎంజైమ్ కార్బోహైడ్రేట్స్ మీద ప్రభావం చూపుతుంది.
అదేవిధంగా ఇక్కడ చూడండి, పెప్సిన్ అనేటువంటి ఎంజైమ్ ప్రోటీన్ల మీద ప్రభావం చూపుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, కింద ఇచ్చేటువంటి బాక్స్లో మనం చూసుకుంటాం అనమాట. జీర్ణాశయంలో జరుగుతుంది. జఠర రసంలో మనకి ఇక్కడ ఈ జీర్ణ రసాలు ఏవి అంటే జఠర రసం అనేది, ఇది మనకు ఈ ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ విధంగా పెప్సిన్ అనేటువంటి ఎంజైమ్ వల్ల ప్రోటీన్లు అనేటివి చిన్న చిన్న అణువులుగా విడగొట్టడం అనేది జరుగుతుంది. ఆహారంలో ఉండే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు అణువులు చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టబడి మెత్తగా చిక్కని రూపంలోకి మారుతుందన్నమాట. దీన్నే మనం ఏమంటామంటే కైమ అంటాము. లేదా ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూసుకోండి, మనకు చికెన్ కొట్టిమని చెప్తే కైమా కొట్టిండంటే ఏం చెప్తారు, అంతా మనకు తోలు మాత్రమే కొట్టేస్తారనమాట చిన్న చిన్నగా. ఓకే, ఈ విధంగా మనకు మెత్తగా చిక్కని ద్రవంలోకి మారడం అనేది జరుగుతుంది. దీన్నే మనం కైమా అంటాం. ఇది మీకు చికెన్తో పోలిస్తే గుర్తుందని చెప్పాను, కైమా అంటాం కదా. దాన్ని కూడా బోన్స్ అనేటివి ఉండవు అనమాట. ఓన్లీ మనకు ఆ మెత్తగా చర్మం ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఉంటుంది. సో అది. నెక్స్ట్, జీర్ణాశయం చివరి నుంచి వలయాకార సంభరణి కండరాలు, పైలోరిక్ స్పింక్టర్స్. ఓకే, వలయాకార సంభరణి కండరాలు అంటే ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి ఇక్కడ జీర్ణాశయం ఇది అనుకోండి. ఇక్కడ మనకు చిన్న పేగు అంతా స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ. సో ఇక్కడ అనేది ఉంటుందన్నమాట. జీర్ణాశయం నుండి చిన్న పేగులోకి పంపబడేటువంటి ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ జీర్ణాశయం చివర, జీర్ణాశయం ఇదైతే ఈ చివరి పక్క వలయాకార సంభరణి కండరాలు అనేటివి సడలడం వల్ల ఆహారం అనేది జీర్ణాశయం నుంచి చిన్న పేగులోకి పంపబడడం అనేది జరుగుతుంది. ఈ కండరాలు కైమ్ మొత్తం ఒకేసారి కాకుండా చిన్న చిన్న మొత్తాలుగా ఆహార పదార్థాలన్నీ జీర్ణాశయం నుంచి చిన్న పేగులోకి వచ్చే విధంగా నియంత్రిస్తూ ఉంటాయి. మొత్తం ఒకేసారి పోసేదండి. ఓకే, మొత్తం ఒకేసారి ఇట్లా ఆహారం అంతా పోసేదన్నమాట. రొంత పంపిస్తుంది, మళ్ళీ కొద్దిసేపు గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ రొంత పంపిస్తుంది. ఈ విధంగా చిన్న చిన్న మొత్తాలుగా పంపిస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే కండరాలు, ఓకే, ఏ కండరాలు కైమ్ మొత్తం ఒకేసారి కాకుండా చిన్న చిన్న మొత్తాలుగా జీర్ణాశయం నుంచి చిన్న పేగులోకి వచ్చే విధంగా నియంత్రిస్తూ ఉంటాయి అంటే వలయాకార సంభరణి కండరాలు. చూసుకోవాలి. ఆహార నాళంలో అతి పొడవైన భాగం ఏది అంటే చిన్న పేగు. చిన్న పేగు అనేది స్మాల్ ఇంటెస్టైన్ అంటాం ఇంగ్లీష్లో. ఇది చాలా అతి పొడవైనటువంటి భాగంగా చెప్పుకోవచ్చు. ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు జీర్ణక్రియ పూర్తవడం అనేది జరుగుతుంది. ఎక్కడ ఏ భాగంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వుల యొక్క జీర్ణక్రియ పూర్తవుతుంది అని అడుగుతారు. చిన్న ప్రేగు. ఓకే, చిన్న ప్రేగులో ఈ చర్యలో కాలేయము, క్లోమ గ్రంథుల నుంచి వెలువడే జీర్ణ రసాలు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. చూద్దాం ఇప్పుడు. కాలేయం నుంచి చూసినట్టయితే మెయిన్ అసలు చూసినట్టయితే ఈ కాలేయము, క్లోమగంధుల నుంచి జీర్ణరసాలు రిలీజ్ అవుతాయి కదా. ఇవి ఏం చేస్తాయంటే వీటికి ఏ గుణం ఉంటుంది అంటే క్షారస్థితి. ఓకే, క్షారస్థితిని, చిన్న పేగులో క్షారస్థితిని కల్పించడానికి ఈ రసాలు అనేటివి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ మనకు ఈ కాలేయం అవయవం వదిలేటువంటి రసము, ఈ క్లోమ గ్రంథులు రిలీజ్ చేసేటువంటి క్లోమ రసం, ఇవన్నీ మనకు ఈ క్షారస్థితిని కల్పించడానికి యూజ్ అవుతాయి చిన్న పేగులో. ఇప్పుడు కాలేయం ద్వారా ఏమొస్తుందో చూద్దాం. కాలేయం ద్వారా ఏమి విడుదలవుతుంది అంటే పైత్య రసము. పైత్య రసం అనేది రిలీజ్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే కొవ్వు పదార్థాలను జీర్ణం చేసి చిన్న చిన్న రేణువులుగా మారుస్తుంది అనమాట. పైత్య రసం ఏం చేస్తుంది, కొవ్వు కణాలను, కొవ్వు పదార్థాలను చిన్న చిన్న రేణువులుగా మారుస్తుంది. పైత్యం పట్టిందా అంటాం కదా, పైత్య రసం ఎక్కువ అయిపోయిందంటే పైత్యం పట్టిందా అని అంటారు అనమాట. అంటే కొవ్వు పదార్థం అనేది ఎక్కువగా ఉండిపోతుంది అక్కడ. సో అందుకే మనకి ఏమవుతుందంటే చిన్న రెమెడీస్ కూడా యూజ్ చేయమంటూ ఉంటారు. పైత్యం తగ్గాలంటే నోట్లో నీళ్లు ఊరుతూ ఉండడము, ఇలాంటివన్నీ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కొవ్వు శాతం ఎక్కువైపోతూ ఉంటుంది అక్కడ మనకి. కొవ్వు ఒక సంచిలో పైత్య రసం అంతా నిల్వ ఉంటుంది కదా, సంచిలో ఎక్కువ అయిపోయిందంటే కనుక మనకు పైత్యం పట్టిందని అంటూ ఉంటారు. మీకు గుర్తుపెట్టుకోవాలంటే మీకు చెప్తున్నాను, పైత్య రసం ఎందుకు యూజ్ అవుతుంది, కొవ్వు పదార్థాలను చిన్న చిన్న విభాగాలుగా విడగొట్టడానికి యూజ్ అవుతుంది. సో పైత్యం పట్టిందా నీకు, కొవ్వు పట్టిందా నీకు అన్నట్టుగా తిడుతున్నారని చెప్పి గుర్తుపెట్టుకోండి. తిడతా ఉంటారు కదా పెద్దవాళ్ళు, కొంచెం నీ పైత్యం పట్టిందా అని అంటారు, అంటే కొవ్వు పట్టిందా అని. ఓకే, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మనకు పైత్య రసం అనేది ఏం చేస్తుంది అంటే కొవ్వు పదార్థాలను చిన్న చిన్న విభాగాలుగా విడగొడుతుంది అని చెప్పి మీకు ఇక్కడ గుర్తుకొస్తుంది. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. దీన్నే ఏమంటామంటే ఎమల్సీకరణం అంటాం. ఈ విధంగా ఓకే కొవ్వు పదార్థాలను జీర్ణం చేసి చిన్న చిన్న రేణువులుగా మార్చడాన్నే మనం ఇక్కడ ఎమల్సీకరణం అని అంటాం. ఎమల్సిఫికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోవాలి. కాలేయం అనేది మనకు చూసినట్టయితే పైత్య రసాన్ని రిలీజ్ చేస్తుంది. ఇది ఎందుకు యూజ్ అవుతుంది, కొవ్వు పదార్థాలను జీర్ణం చేసి చిన్న చిన్న రేణువులుగా మారుస్తుంది. దీన్నే మనం ఎమల్సీకరణం అంటాం. నెక్స్ట్ అనదర్ ఏంటి, క్లోమ గ్రంథులు. క్లోమ గ్రంథులు ఏమి రిలీజ్ చేస్తాయంటే క్లోమ రసం అండి. క్లోమ రసంలో
499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుందన్నమాట ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి న్యూ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేవి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ 2 ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి. జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం.